ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మరొక వారం నడిపించినందుకు మీకు స్తుతులు. ఈ వారం కూడా మాతో మాట్లాడండి. పాత నిబంధన దగ్గర నుంచి తండ్రి ఎన్నో సంగతులు పరిశుద్ధాత్మను గూర్చి తండ్రి లిఖింపబడి మరుగైపోయిన సంగతులు తండ్రి మా తరంలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తుతులు దేవా. తండ్రి అందరూ ఈ సంగతులు గ్రహిస్తున్నారు నాకు తెలియదు, విన్నవారు ధాన్యులు. కేవలం తండ్రి మా జీవితం భక్తి కలిగినదిగా సరైన ఆలోచనలో నిర్ణయాలతో తండ్రి నడిపింపబడాలి అంటే పరిశుద్ధాత్ముడు మాకు ఎంతైనా అవసరం దేవా. ఆయనను గూర్చి ధారాళముగా మేము మాట్లాడుతున్నాం. మీ సహాయం మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. కొన్ని సంగతులు చూస్తున్నప్పుడు తండ్రి మా హృదయాలని తండ్రి మీరు ఎంతో భారంతో, ఉజ్జీవంతో, భక్తితో తండ్రి మీరు నింపుతున్నారు. అందుని బట్టి మీకు స్తుతులు దేవా. నన్ను ఎంతగా అయితే తండ్రి మీ ఆత్మతో నింపారు, వింటున్న వారు కూడా ఆ తీవ్రత అనుగ్రహిస్తారని కోరుతున్నాం తండ్రి. ఈ మాటలు తండ్రి చాలా అమూల్యమైనవి తండ్రి, ఎవరికి దక్కనివి, అందనివి తండ్రి. అలాంటి భాగ్యము తండ్రి వీరికి అనుగ్రహింపబడినప్పుడు ఎవరు చిన్నపిల్లల చర్యలు వారి తరి తీసుకోక తండ్రి ఈ పరిశుద్ధాత్మ యొక్క ఉనికి తండ్రి వారి జీవితాలకు ఎంత మేలు చేస్తుందో తెలుసుకొని దాని ప్రకారం జీవించే ధన్యత అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. వస్తుందా? ఈరోజు కొంచెం హాట్గా ఉంది, సమ్మర్ వచ్చినట్టు. కొంచెం త్వరగానే ముగిస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. మనకు కావాల్సిన కొన్ని విలువైన సంగతులు ఉన్నాయి. ప్రతి వారము పరిశుద్ధాత్మని యొక్క శీర్షికను గూర్చి మనం ధ్యానిస్తున్నాం. ఒక సిస్టమేటిక్ థియాలజీలో పరిశుద్ధాత్మను గూర్చి మనం నేర్చుకుంటున్నాం. మరి అందరికీ ఈ విషయాలు అర్థమవుతున్నాయని తెలియదు, కానీ అర్థం చేసుకుని ఆ సంగతులు నేర్చుకున్నవారు వారి జీవితాన్ని చాలా ఆశీర్వాదకరంగా మార్చుకున్నవారు అవుతారు. కేవలం శ్రోతల్లాగా ఉన్నవారు వారి జీవితాలను వాళ్ళే పాడు చేసుకున్నవారు అవుతారు. కాబట్టి అందుకు ఒక నోట్స్ మెయింటైన్ చేయమంటున్నారు. మరి ఎంతమంది రాస్తున్నారు నాకు తెలియదు, కానీ రాసిన వారు, బాధ్యత ఉన్నవారు, రాయలేని వారు మీ భక్తి అక్కడే తెలుస్తుంది, మీకు ఎంత బాధ్యతలు ఎంత అనుకో. ఇక్కడ ఒక నోట్స్ మెయింటైన్ చేయండి, చాలా అవసరమైన విషయాలు ఇవి. ఇక వెళదాం ఆలస్యం చేయకుండా. లూకా సువార్త గతించిన వారు ఏ వాక్య భాగాన్ని అయితే మనం టచ్ చేసామో పాత వాక్యాన్ని మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి. 16 నుండి 19వ వచనం వరకు చదవండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు యొక్క హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆగుదాం. ఒక క్రమానుగతంగా మనం పరిశుద్ధాత్మను గురించి నేర్చుకుంటున్నాం. ఆ క్రమానుగతమైన పట్టికలో ఒక విషయాన్ని మాత్రం మనం ఏమాత్రం విడిచిపెట్టట్లేదు. పరిశుద్ధాత్మను గురించి నేర్చుకుంటున్న ఆ మాట పదే పదే మన జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈ పరిశుద్ధాత్ముడు యొక్క సిరీస్లో మనకు ఎక్కువగా రోల్ మోడల్గా కనిపించేది ప్రభు అయిన యేసుక్రీస్తు. పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడో తెలియాలంటే భక్తుల యొక్క పరంపర చూస్తూనే పరిశుద్ధాత్ముడిని అలా కాదు, ఇదిగో ఇలా అవలంబించాలని చూపించడానికి ఒక చక్కటి మాదిరి మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఆయన దేవుడై ఉండియు, బాగా వినాలి, ఆయన దేవుడై ఉండియు మానవుడిగా ఇలలో సంచరించినప్పుడు ఒక సగటు మానవుడు ఎలా జీవించాలో మనకు సరి అయిన పోలిక మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన చర్చిలో ప్రీచింగ్ ఉండదు, టీచింగ్ ఉంటుంది. అన్ని చర్చిల్లో ఒకదమ్మడి ప్రసంగాలు ఉంటాయి. ఆ వారానికి ఏదో చెప్పి పంపించేస్తారు. 4 రెఫరెన్స్, 4 ఎగ్జాంపుల్స్, లేదా 4 వాళ్ళ ఇంట్లో విషయాలు ఉంటాయి. చూసా, మా పిల్ల ఇలా చేసింది, మా కొడుకు ఇలా చేశాడు, లేదా మా ఆవిడ రాత్రి పట్టి పాడేసింది, ఇలాంటి చెప్పి పంపించేస్తారు. మన సంఘం అలాంటిది కాదు, ఒక సిస్టమేటిక్గా వాక్యాన్ని నేర్పిస్తారు. అందుకే ఈ సంఘంలో ఈ విధానాన్ని అర్థం చేసుకున్నవారు నిజంగా ధన్యజీవులు అండి. ఎందుకంటే సత్యం మాట్లాడేవారు తక్కువైపోయారు రోజుల్లో. అందుకే మన బైబిల్ మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక అర్థవంతంగా మనం నేర్చుకుంటున్నాం కనుక ఒక నోట్స్ మెయింటైన్ చేయడం ఎంతైనా మంచిది. కాబట్టి అర్థం చేసుకోండి. నెక్స్ట్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకున్నాం. ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువ మీటింగ్స్ కానీ, సోషల్ మీడియా మెసేజెస్ కానీ, ఇంకా మీకు చెప్పాలి అంటే పబ్లిక్ మీటింగ్స్ కానీ మీరు గమనించండి, ఎక్కువ ఈ వర్డ్స్ కనబడతాయి. చూడండి, ఏ పదాలు కనిపిస్తాయంటే ఈ రోజుల్లో ఎక్కువ కనబడే పదాలు పరిశుద్ధాత్ముని అభిషేకం అంటారు. రెండోది ఏమంటారు తెలుసా? హోలీ స్పిరిట్ అంటారు. మూడోది ఏమంటారంటే అనాయింటింగ్ బ్లెస్సింగ్ అంటారు. ఈ వర్డ్స్ ఎక్కువ కనబడుతున్నాయి ఈరోజు క్రిస్టియన్ టర్మినాలజీలో, క్రిస్టియన్ సొసైటీలో ఎక్కువ ఇవి కనబడుతున్నాయి. ఈ పదాలు చూస్తున్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీటిని గూర్చి పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతారు. ఆ మీటింగ్స్లో ఏమంటుందో హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ అంటారు, అనాయింటింగ్ అంటారు, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్ముని యొక్క దీవెన, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడిది కూడా నేరుగా మీతోనే సెలవిస్తున్నాడని ఎన్నో విషయాలు మాట్లాడుతుంటాం. ఈ పదాలు మనకి టెర్మినాలజీ అలవాటు అయిపోయింది క్రిస్టియన్లు విని. కానీ ఆ పదాల వెనకాల ఉన్న అర్థాలు ఏంటో మనకేమీ తెలియదు. అనాయింటింగ్ అంటే ఏమీ తెలియదు. అనాయింటింగ్ అంటే మనకి ఏం తెలుసు అంటే నెత్తి మీద నుంచి బాడీ వరకు నూనె వేసేసుకోవడమే అనాయింటింగ్ అనుకుంటాం. అది అభిషేకం అంటే. అభిషేకం అంటే తైలాభిషేకం. అంతే చూసారా, తైలాభిషేకం, అభిషేకం జరుగుతుంది ఈరోజు అంటారు. ఏం అభిషేకం అంటే ఏమీ లేదు, కోకోనట్ ఆయిల్ వేసేస్తారు అలా మీద అంతే. కచ్చిపులతో అనాయింటింగ్ చేస్తామంటున్నారు, తాడు కింద దూరం అంటున్నారు. ఎలాగో తాడు కడతారు, ఆ తాడు కింద నుంచి ఎవరైతే వెళ్ళిపోతారో ఆ తాడు కింద నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి అనాయింటింగ్ జరుగుతుంది అంటున్నారు. ఇదిగో నా సూట్ ఇప్పుతున్నాను, ఆ సూట్ ఎలా ఇప్పుతాను, గిర్ర తిప్పి ఎంతమంది అయితే ఈ సూట్ని టచ్ చేస్తారో మీ అందరికీ పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేస్తుంది అంటున్నారు. ఇలాంటివి నమ్మేది తింగరోలు కాదండి, ఇలాంటివి నమ్మేది చదువు లేనోళ్ళు కాదండి, ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా నమ్ముతున్నారు. ఇంకేమనాలో అర్థం కాదు. అరే కాస్తంత పీజీ లెవెల్లో ఉన్న చదువుతున్నారు, మీరు కూడా ఇలాంటివి నమ్ముతున్నారా అంటే వీళ్ళు నమ్ముతారు. అడుగుతున్నాను, ఎంత సొసైటీలో తెలివితేటలుండి, ఎంత హోదా ఉండి, సమాజం మీద ఇంత స్పృహ ఉన్నవాడు కూడా అరే ఇలాంటి విషయాలు ఎలా నమ్ముతున్నారంటే వీళ్ళకి అన్నీ తెలుసు తప్ప వీళ్ళ తలకాయలో లేనిదేంటి తెలుసా? వీళ్ళకి వాక్యం తెలియదు. వాళ్ళకి స్టడీస్ తెలుసు, బిజినెస్ తెలుసు, టెక్నికల్ లాంగ్వేజ్ తెలుసు, ఒకరిని ఎలా డీల్ చేయాలో తెలుసు, ఈ చెత్త అంతా తెలుసు. కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే వీళ్ళ చదువు వీళ్ళకి మహోన్నతుని విద్యను నేర్పించలేదు. అందుకే ఇంజనీరింగ్ కూడా ఇలాంటివి నమ్ముతున్నాడు, ఎంఏబిఎస్ చేసినాడు కూడా ఇంత నమ్ముతున్నాడు. అరే హయ్యర్ స్టడీస్లో ఉన్నవారు, హెల్త్ సెటిల్డ్ అయిపోయిన వారు, ఇలాంటి వారు లగ్జరీ కార్స్ వేసుకుని అలాంటి చర్చల్లో కూర్చొని ఏం నేర్చుకుంటారంటే అనాయింటింగ్ అనగానే కోకోనట్ ఆయిల్ మీద వేసుకోవడం అనుకుంటున్నారు. ఏదో ఒక పండో పలహారమో తీసుకోవడమే పరిశుద్ధాత్మ కూడా. అసలు ఇదేమి తెలియదంటే ఇప్పుడున్న నాకు తెలిసి మన తరానికి నాకు తెలిసి 50 ఏళ్ళు లోపున్న ఈ తరానికి అసలు పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటో తెలియదు. తెల్లబట్టలు వేసుకుని అక్కడ నిలబడమే పరిశుద్ధాత్మ అభిషేకం అనుకుంటున్నారు. అందుకే కొంతమంది అడుగుతారు, ఏంటి బ్లాక్ షర్ట్ వేసుకొచ్చారంటే వేసుకురాకూడదా దేవుడి సందులోకి? బ్లాక్ షర్ట్ వేసుకొస్తారంటే ఎందుకు వేసుకురాకూడదంటే అభిషేకం పోతుందంట. షర్ట్ వేసుకుంటే పోతుందా? ఇలాంటివన్నీ నడుతున్నా. ఈ పరాకు మాటలు ఇంకా మాట్లాడాలంటే అసలు ఈ బరువు లేని మాటలు, ఇంకా మాట్లాడాలంటే ఈ సారం లేని మాటలు, ఇంకా ఒక పదం ఉపయోగించాలంటే ఇలాంటి బేస్ లేని పదాలు వీళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారంటే వీళ్ళకి బేస్మెంట్ లేదు. అందుకే మనం చూద్దాం ఏం జరుగుతుంది. అక్కడ ఒక విషయం చెప్తున్నాడు చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి బాప్టిజం జరిగింది. 3వ అధ్యాయంలో బాప్టిజం జరుగుతుంది.
ఆ 3వ అధ్యాయంలో బాప్టిజం జరిగినప్పుడు ఏమని రాస్తున్నాడు చూడండి ఒకసారి. బాప్టిజం జరిగే ముందు 4వ అధ్యాయం మొదటి వచనంలో, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దానులో తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడింపను. 4వ అధ్యాయం ప్రారంభంలో ఏం జరుగుతుంది? 3వ అధ్యాయంలో ఒక విషయం జరిగింది. 3వ అధ్యాయంలో ఏం జరిగింది? ఆయన బాప్టిజం తీసుకున్నాడు. ఆయన ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నాడో ఆయనకి ఇవ్వబడిన గొప్ప వరం ఏంటండి? పరిశుద్ధాత్ముడు. అంటే ఈయనకి గొప్ప వరముగా ఇవ్వబడినది పరిశుద్ధాత్ముడు. ఈయనకి పరిశుద్ధాత్ముడు ఎందుకంటే ఈయన ఇప్పుడు దేవుడిగా లేడు, మానవుడుగా ఉన్నాడు. మానవుడుగా ఉన్న ఈయన దైవతత్వాన్ని ఉపయోగించగలడు, కానీ ఏమాత్రం ఉపయోగించలేదు. ఎందుకు దైవత్వాన్ని ఉపయోగించడంటే ఆయన మానవుడికి మాదిరి చూపించాలనుకున్నాడు కనుక దైవత్వాన్ని మాదిరి చూపించడంలో ఉపయోగించలేదు. మాదిరి, ఆ పదం మర్చిపోవద్దు, మాదిరి చూపించడంలో ఉపయోగించలేదు. మరేం చేశాడు? ఒక పద్ధతి నేర్పిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడి చేత అభిషేకం పొందిన తర్వాత గమనించండి, ఆ 16వ వచనంలో రాస్తున్నాడు, తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తాను వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలిచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఆగుదాం చాలా జాగ్రత్తగా వినండి. బాప్టిజం తీసుకున్న తర్వాత ఈయన ఎక్కడికి వెళ్తున్నాడండి? పబ్లిక్ మినిస్ట్రీకి వెళ్తున్నాడు. ఎక్కడికి? పబ్లిక్ అంటే బహిరంగ పరిచర్య చేయడానికి వెళ్తున్నాడు. ఈ బహిరంగ పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు ఈ బహిరంగ పరిచర్య చేయడానికి వెళ్ళడానికి అర్హత ఏంటట? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లేకుండా పరిచర్య చేస్తే ఏమవుతుంది? వీళ్ళ ఆత్మతో పరిచర్యలో దిగారనుకోండి, అల్లకొల్లాలని చేసి పడేస్తారు. వాళ్ళకు తోచిందల్లా చేస్తారు. అది పరిశుద్ధాత్ముడి కార్యం అనుకుంటారు. అందుకే పరిచర్యకి గీటురాయి, పరిచర్యకి ధ్రువపత్రం, పరిచర్యకి ఇదిగో ఇతనికి అర్హత ఉంది, క్వాలిఫికేషన్ ఏదన్నా ఉంది అంటే బాగా వినాలి, పరిచర్యకి పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే పరిచర్య చాలా ఘనంగా ఉంటుంది. ఇప్పుడు పరిచర్య అనగానే ఏమనుకుంటామండి? చెప్పాలి. మీరు నాకు స్పందిస్తే చక్కగా చెప్తాను. అసలు హాట్గా ఉంది. చెప్పాలి. పరిచర్య అనగానే మనం ఏమనుకుంటాం? పరిచర్య అనగానే ఏమనుకుంటాం? చెప్పండి, మీకు దానం పెడదని చెప్పండి. ఒకటి, పని చేయమంటున్నారు. 2, చెప్పాలి. పరిచర్య అనగానే ఈ ట్రెండ్లో ఉన్న లాగ్వేజ్ చేయడం చెప్పిన, ఇక్కడ మైక్ కట్టుకుని నిలబడి లొడలొడ వాగడమే పరిచర్య అనుకుంటారు. పరిచర్య అనగానే మెసేజ్లు చెప్పడం కాదురా అయ్యా. పరిచర్య అనగానే మైక్ దగ్గర రావడం కాదురా అయ్యా. పరిచర్య అనగానే సువార్త చెప్పడం కాదు. పరిచర్య అంటే గుర్తుపెట్టుకో, సువార్త ఒక్కటే కాదు. పరిచర్య అనగానే మెసేజెస్ రెడీ చేసుకోవడం కాదు, నెక్స్ట్ స్పీకరు నేనే అని ఇక్క స్థాయి నుంచి ఈ స్థాయి వరకు రావడం కాదు. పరిచర్య అనగానే ఆ ఈదులో నిలబడి మైక్ పట్టుకుని 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు. పరిచర్య అంటే కింద రాస్తున్నాడు చూడండి. పరిచర్య అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభించాడు. ఆ పరిచర్య ఎలా ప్రారంభించాడు చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉంది. ప్రభు ఆత్మ నా మీద ఉంటే నేనేం చేస్తాను? పేదలకు సువార్త ప్రకటిస్తాను. నెక్స్ట్ కేటగిరీ, పరిశుద్ధాత్మ నా మీద ఉంటే నేను సువార్త ఒక్కటే చేసి వచ్చాను, నోటి మాట చెప్పొచ్చాను, వాక్యాలు వల్లించి వచ్చాను. మరి ఏం చేస్తాను? పేదల పట్ల శ్రద్ధ కలిగి ఉంటాను, చెరలో ఉన్న వారికి విడుదల ఇస్తాను, గుడ్డి వారికి చూపు ఉందని ప్రకటిస్తాను, నలిగిపోయిన వారికి ఓదార్పునవుతాను. ఇప్పుడు చెప్పండి, మినిస్ట్రీ అంటే ఏంటండి? ప్రసంగాలు చెప్పడమా? మినిస్ట్రీ అంటే ఏంటండి? అక్కడ నిలబడి 4 వాక్యాలు చదివేసి వెళ్ళిపోవడమా? మినిస్ట్రీ అంటే అటెండెన్సా? ఇక్కడికి వచ్చి చర్చిలో కూర్చుని వెళ్ళిపోవడమా మినిస్ట్రీ అంటే? ఈరోజు అడుగుతాను, మినిస్ట్రీకి తార్కాణాలు లేవు. ఈరోజు మినిస్ట్రీల అర్థాలు మార్చేస్తారు. మినిస్ట్రీ అనగానే సువార్తలు చెప్పడమే, ఎదిగిపోవడమే మినిస్ట్రీ. ఎవడ చెప్పాడు అడుగుతాను. అది మినిస్ట్రీ కాదు. సోషల్ మీడియాలో వ్యూస్ సంపాదించాలంటే చిటికలో పనండి. కాంట్రవర్సీ టైటిల్ పెడితే వచ్చేస్తాయి వ్యూస్. పలానా రోజు పలానా టైంలో జేమ్స్ గారు వాడిని ఏమన్నాడు తెలుసా డాష్ వచ్చేస్తాయి వ్యూస్. అంతే. జనాల్ని పోగేసుకోవడం కాదు, కాంట్రవర్సీలు మాట్లాడడం కాదు, చెత్త విషయాలు మాట్లాడడం కాదు, పనికిరాని విషయాలు మాట్లాడడం కాదు, మరొక విషయం మాట్లాడడం మినిస్ట్రీ కాదు.
మరి ఏం చేయాలి? కేటగిరీస్ ఉన్నాయి. బేదలు ఉంటారు, వాళ్ళకు సువార్త చెప్పాలి. బేదలు అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఆత్మీయంగా బేదలు ఉన్నారు, ఆత్మీయతలో దరిద్రులు ఉన్నారు. ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తారు, ఇదిగో ఆత్మ విషయమై దీనులు పేదరికంలో ఉన్నారు. వాళ్ళకి ఆత్మీయ స్థితి బాలేదు, వాళ్ళ కడు పేదరికం ఉంది, వాళ్ళకి దేవుని స్థితి ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. ఆత్మీయ పేదలు ఉన్నారు, భౌతిక పేదలు ఉన్నారు. ఇట్టి పేదలకి ధైర్యం ఏంటో తెలుసా? సువార్తే ధైర్యం. వాళ్ళకి ఆ సువార్తలో ఏం చేయాలి? చెరలో ఉన్నారు, చూడ్డానికి వెళ్ళావా, వెళ్తున్నావా, మంచాల మీద పడి దొల్లుతున్నావా అని అడుగుతున్నాను నేను. కనీసం అడుగుతున్నాను, సంఘంలో పలాంటోడికి ఇలా జరిగిందంటే ఒక్కడ కదలడండి, తెక్కలు ఎగిసిపోతుంది నాకు ఇలాంటి పనులు చూసినప్పుడు. ఏం పని మీ ఇంటికాడ సోఫా సెట్ల మీద దొలుతారు, మంచాల మీద దొలుతారు, సోది కబుర్లు చెప్పుకుంటారు. ఒక్క పని, పలానా పెద్దవాడికి బాగాలేదురా వెళ్ళారా అంటే వెళ్తారా? పలానా తాతయ్య గారు మన సంఘానికి వస్తున్నారా వెళ్తున్నారంటే వెళ్తారా? ఒక్క పని చేయరు, ఒక్క పని చేయరు. మరి ఏం చేస్తారా? సువార్తలు ఎదగడం అంటే మైకులు పెట్టుకొని తిరగడమా అడుగుతున్నాను నేను. సువార్తలు ఎదగడం అంటే అభిషేకం బయట వాళ్ళు తైలాలు కొడుతున్నారు, మనకు సోదు కొడుతున్నారు. ఇక్కడ బయట వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే అదిగో కచ్చీపులు ఇస్తున్నా అంటున్నారు, కాస్త వాక్యం పెరిగిన ఏం చేయరండి. సండే వర్షిప్ అయిపోయింది, తుపాకీ దెబ్బ కనబడినాడు ఒక్కడ చర్చిల్లో. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరి బాధలు ఏంటి, ఎవరి ఇబ్బందులు ఏంటి, కనీసం 4 కూర్చొని నిలబడి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన కలిసి ప్రార్థన ఒక్కడిగా బాధ్యత ఉండదు, ఇంక్లూడింగ్ మై చర్చ్. అందరికీ చెప్తున్నాను నేను, మన చర్చ్ కూడా, మన సంఘము కూడా. ఒక్కడుంటాడు లాస్ట్ వరకు నాతో ఉండేది ఎవరంటే సుధాకర్ ఉంటాడు. ఆ సుధాకర్ కూడా వెళ్ళిపోతే తిడతానని ఉంటాడు. చాలామంది అడుగుతాను, ఒక బాధ్యత ఉండదా? మరి ఒక బాధ్యత లేకుండా అడుగుతుంది, ఎవరు మిమ్మల్ని మినిస్ట్రీ చేస్తున్నారని చెప్పింది బైబిల్ చెప్తుంది. బాధ్యత ఉండాలి, బాధ్యత. మైక్ దగ్గర నేను ఎలా అయితే చెప్తున్నానో దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటో తెలుసా? పేదోళ్ళు ఉన్నారు, చెరలో ఉన్నవారు ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, వ్యాధుల బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, చెప్పుకోలేని విధానాలు ఉన్నాయి. మాట్లాడండి కనీసం వాళ్ళతో. నాకు తమ్ముడు అన్నట్టు కనీసం మీరు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, మాట వాదార్పు కూడా ఇవ్వలేరా? కనీసం మీరు ఏమీ చేయలే. కొంతమంది ఏం కోరుకుంటారు చెప్పనండి, డబ్బులు ఏం వద్దండి, వాళ్ళ దగ్గరికి పోయి మనం అలా నిలబడండి. ఆ టైంకి వాళ్ళ దగ్గర నిలబడండి, ఆ బాధలు ఉన్నప్పుడు ఆ పోయి అలా పక్కన నిలబడి చేతులు కట్టుకుని ఆయన నిలబడండి. అదే వాళ్ళకి ధైర్యం, వాళ్ళకి అదే వాదార్పు. వాళ్ళకి ప్రభు మినిస్ట్రీకి అర్థాలు నేర్పుతున్నాడు, అభిషేకానికి అర్థాలు నేర్పుతున్నాడు, అనాయింటింగ్ అంటే ఏంటో డెఫినేషన్ ఇస్తున్నాడు. ఇక్కడ బైబిల్ నేర్పిస్తుంది. ఏమని నేర్పిస్తుంది చూడండి. ఆత్మ నా మీద ఉంది, బేదలకు సువార్త చెప్తున్నాను, అభిషేకం ఇది. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డు వారికి చూపు, నలిగిన వారికి ఇదిగో విడుదల ఇవ్వడానికి హితవస్త్రం ప్రకటిస్తున్నాను. హితవస్త్రం అంటే మనకి హితవస్త్రం అంటే ఉతిరిన బట్టలు వేసుకుని ఆదివారం సజ్జుకొచ్చేయడం అనుకుంటాం. డ్రెస్ కోడ్ మెయింటెనెన్స్ కాదు. హితవస్త్రం అంటే వేసిన బట్ట వేయకుండా సోగ్గా తిరగడం కాదు. హితవస్త్రం అంటే మూలంలో ఇలా రాయబడింది, గ్రీకులు ఇలా ఉంది. మన క్యాలెండర్లు ఎక్కిస్తున్నప్పుడు BC-AD అని రాస్తాంగా. ఏడీకి ఒక అర్థం ఉంది, డెఫినేషన్ చెప్పండి. అది ఎవరో చెప్పారు. ఇప్పుడు ఏడీకి ఒక డెఫినేషన్ ఉంది, మీరు చెప్పండి. ఇంగ్లీష్ సార్ ఉన్నారు, మీరు చెప్పండి. చెప్పండి. ఆనో చెప్పండి. ఇప్పుడు చెప్పారు కదా, చెప్పండి. మీ పాస్ అవుతారు, మీరు కంగారు పడతారు. హితవస్త్రం బాగుంది. హితవస్త్రం అన్న దగ్గర ఇలా ఉందండి, ద హియర్ ఆఫ్ ది లార్డ్ అని ఉంది. దానికి గ్రీకులు ఏముందో తెలుసా? ఏడి అని ఉంటుంది. అంటే ఎనోడానమీ అంటే ప్రభు యొక్క కృపాకాలము ప్రారంభమయ్యింది. అది ఏడి అనగానే ఆఫ్టర్ డెత్ కాదండి, ప్రభు యొక్క కృపాకాలం. అంటే ఈ వర్డ్ మొట్టమొదటిసారి హిస్టరీలో ఎక్కడ ఉపయోగించారంటే ఇదిగో ఈ వాక్యం లూకా గారే వాడారు ఆ పదం. మన బైబిల్ సెన్స్లో, బిబ్లికల్ వ్యూలో లూకా గారు ఈ పదం వాడారు. ఇది యెషయా గారు వాడిన పదాన్ని మరింత ఎలిబరేట్గా వాడాడు. పూర్వం యెషయా గారు వాడిందంటే కృపాకాలము సమీపించింది. ఎవరికి కృపాకాలం సమీపించింది? హితవస్త్రం ప్రకటిస్తున్నాడు. అంటే హితవస్త్రం అనగానే ప్రభు యొక్క కృపాకాలం ప్రకటించిందని చెప్తున్నాడు. ఎవరికి ప్రకటించింది? బేదలారా, త్వరలోనే మీరు కృప పొందుకోబోతున్నారు చెప్తున్నాడు. చెరలో ఉన్నవారా, మీకు విడుదల త్వరలోనే రాబోతుందని చెప్తున్నాడు.
నలిగిపోయిన రెల్లులా రెపరెపలాడిపోతున్న ప్రజలారా, ఇదిగో మీకు త్వరలోనే కృపాకాలం ప్రారంభమైంది. అంటే ఈ కేటగిరీలో ఉన్న ప్రజలకి దేవుడు చెబుతున్నది, బేదలారా ప్రభు కృప మీకు సమీపముగా ఉన్నది, చెరలో ఉన్న వారులారా ప్రభు యొక్క కృప మీకు సమీపముగా ఉన్నది, గుడ్డి వారులారా, నలిగిన వారులారా ఆయన కృపాకాలము సమీపం. దాన్నే క్యాలెండర్లో ఏడి అన్నట్ట. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అని తెలుసు మనకి, ఏడి అంటేనే సరిగ్గా తెలుస్తలేదు మనకి. చూసారా, ఆ మాటకి అర్థం చెప్తున్నాడు. కృపాకాలం అంటే మినిస్ట్రీ అనగానే ఏంటో తెలుసా, వీళ్ళతో మాట్లాడాలండి. ఈ పేదలతో మాట్లాడాలి, గుడ్డోళ్ళతో మాట్లాడాలి, చెవిటోళ్ళతో మాట్లాడాలి, చూపు లేని వాళ్ళతో మాట్లాడాలి, నలిగిపోయిన వాళ్ళతో మాట్లాడి నీ సొమ్ము ఏం పోయింది, కనీసం 4 మాటలు మాట్లాడు. ఆ మాట్లాడేది ఏమని మాట, నీ సోది మాట్లాడుకో, నీ చెత్త విషయాలు చెప్పుకో, నేను తోపును తురుమునని చెప్పుకో. నువ్వేం చెప్తావంటే హితవస్త్రము చెప్పు. హితవస్త్రం అంటే కృప ఉంది మీ మీద, దేవుని కృప, కంగారు పడద్దు, కృప ఉంది, కృప ఉంది, దేవుని కనికరం మీ మీద ఉంది. ఆ జైల్లో మగ్గిపోతున్నారు, మగ్గిపోకండి, మీ మీద దేవుని కృప ఉంది, మీకు విడుదల వస్తుంది. పేదవారులారా నలిగిపోకండి, ఆర్థిక ఇబ్బందుల్లో కృంగిపోకండి, చనిపోయే ఆలోచన మీరు తెచ్చుకోకండి, కృప ఉంది, దేవుడు మీకు విడుదల ఇస్తాడు. ₹1,00,000 ఇచ్చిన దానికన్నా గమనించండి, ముందు ఈ మాట చెప్పండి, ఆడికి ఆల్రెడీ ఆ 1,00,000లో ధైర్యం ఇచ్చినాడు అవుతావు. తర్వాత నీకు కలిగితే ఇస్తే దేవుడు ఇవ్వు, ఆడికి అప్పిచ్చేసి నువ్వు అప్పైపోకు. కొంతమంది దేవుడు సహాయం చేయమని మొత్తం ఇలా సహాయం చేసుకుంటే తిరిగి మొత్తం మీద రోడ్డు మీదకి వచ్చి ఏం చేశారంటే, మొత్తం మేము దేవుని పరిచయం చేసి మేము అప్పుల పాలు అయిపోయాం, ఇంక మాకు బతకాలనిపించట్లేదు, మేము చచ్చిపోతాం, ఈ సేవలోకి వచ్చాకే మేము పాడైపోయాం అన్నారంట. తిరగలేని మాటలు ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను. చెయ్యి, సహాయం చేయి, సహాయం చేయి, మాట సహాయం చేయి, ఆర్థిక సహాయం చేయి, ముఖ్యంగా వాళ్ళతో నిలబడి కాస్త మాట్లాడు, వాళ్ళతో టైం స్పెండ్ చేయి. బైబిల్ చెప్తుంది, నలిగిన వారికి హితవస్త్రము ప్రకటించుటకు. ఈ మాటలు ఎక్కడ రాయబడ్డాయి? ఇంకా రాయబడ్డాయి దీన్ని స్థిరపరచడానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైనా మొబైల్ చూసారంటే నాకు తెక్కలేగిస్తుంది, మళ్ళీ చెప్తున్నాను. వాక్యం మాత్రమే చూడండి, బైబిల్ మాత్రమే చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ఇంత గొప్ప రక్షణ మన నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా చూసే క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకి దృఢపరచబడు. మళ్ళీ అడుగుతున్నాను చూడండి, ప్రభు బోధించడం చేత ఈ సువార్త, రక్షణ సువార్త ఆరంభమై సువార్త చెబుతూనే ఏం చేస్తున్నారట? అద్భుతాలు చేస్తున్నారట, నానా కార్యాలు జరిగిస్తున్నారట, సూచక్రియలు జరిగిస్తున్నారు. అంటే సువార్త చెబుతూ ప్రజల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? మొదటి శతాబ్దంలో అపోస్తులు కానీ ప్రభువు కానీ ఆ ప్రారంభించిన ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి, ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చుకుంటూ సువార్త చెబుతున్నాడట. ఈ జనరేషన్లో లేనిదేంటి చెప్పిన, సువార్త ఒకటే చెబుతారు, ఇంకేం జరిగి చెప్పండి, ఎవరి అవసరాలు తీర్చరు. ఈ జనరేషన్లో జరుగుతున్నది చూడండి, సువార్త పేరు మీద పోగేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, కానీ ఆ పోగేసుకున్న దానిలో ₹10 కూడా ఖర్చు పెట్టే సువార్థికులు లేరు. నాకు తెలిసినాడు ఒకడు ఉన్నాడులేండి, అనాథ పిల్లలకి ఆశ్రమం కడుతున్నామన్నాడండి. దొంగ. అనాథ పిల్లలకు ఆశ్రమం కడుతున్నానని చెప్పి కోట్లు తీసేసుకున్నాడండి, ₹1,00,000. అనాథల పిల్లలు లేరు, ఆశ్రమం లేదు, ఏమీ లేదు. సోషల్ మీడియాలో ఓదరగొట్టి అనాథ పిల్లలకు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని చెప్పి చివరికి పోగేసుకుని ఈరోజు లగ్జరీగా ఒక హాల్ కట్టుకుని లగ్జరీగా నిర్మించుకుని ఈరోజు లగ్జరీ వేసుకుని బతుకుతున్నారు. అడుగుతున్నాను, ఇలాంటి అనాథ పిల్లల మీద డబ్బు కొట్టి వెనకేసేసి బతుకుతావు అనుకుంటున్నావా? ఇలాంటి అనాథ పిల్లల మీద డబ్బు మొత్తం లాగా వెనక దాచుకున్నావు, నీ కుటుంబానికి మంచిది అనుకుంటున్నావా? దేవుని ప్రజలకు ఖర్చు పెట్టే డబ్బు వెనక పోగేసుకున్నావు, నీకు మంచిది అనుకుంటున్నావా?
నీ పిల్లలు సుఖపడతారు అనుకుంటున్నావా? నీ భార్య సుఖపడుతుంది అనుకుంటున్నావా? నీ కుటుంబానికి దేవుని ప్రజలు సొమ్ము వెనకేసుకున్నందుకు సుఖపడతావు అనుకుంటున్నావా? నీ చర్చి వర్ధెలుతుంది అనుకుంటున్నావా? ఎగిరిపోతావు త్వరలో. నీ ఊహలన్నీ అలా ఉంటుండగానే నెక్స్ట్ ఇయర్ ఇది చేద్దామనుకునే లోపు దేవుడు సమాధానం ఎలా ఉంటుందో చూస్తారు అలాంటి వారందరూ. పేదల డబ్బు పేదలకు ఇవ్వాలండి. ప్రజల డబ్బు ప్రజలకు ఇవ్వాలండి. వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ప్రభు చేసింది ఏంటంటే, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం జరిగిన తర్వాత మహత్కార్యాలు జనాలు చేస్తున్నాడు, చూసి క్రియలు చేస్తున్నాడు, వరాలు చేస్తున్నాడు. ఇవన్నీ చెప్పి సువార్తను స్థిరపరుస్తున్నాడు. అంటే సువార్త ఒక వ్యక్తి జీవితంలో బలంగా ఎప్పుడు స్థిరపరుస్తుందో తెలుసా? నువ్వు చెప్పిన వాక్యం వెనకాల వాడికి సహాయం చేయి, వాడి గుండెల్లో ఆ సువార్త బలంగా నాటిపోతుంది. ఆ ప్రేమను చూపించు, ఆ పరిచర్య చూపించు, వాడికి కావలసిన అవసరాలు తీర్చు. నీ దగ్గర ఉన్న దానిలో గుప్పడి మెతుకుల్లో కొన్ని మెతుకులు వాడికి పెట్టు, 2 వస్త్రాల్లో ఒక వస్త్రం వాడికి ఇవ్వు. నువ్వు చెప్పిన సువార్తకి నాణ్యత ఉంటుంది. మన మాటలైతే తోటల్లో పేల్చేస్తాం, కానీ రూపాయి మాత్రం బయటకు తీయం. మనం ₹1 కూడా ఎదుటోళ్ళకి వచ్చి పెట్టాం. నా మినిస్ట్రీలో నేను చూస్తానండి. నేను ఈ మాట అనొచ్చు లేదో, కొంతమందికి నా చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం హెచ్చరిక రావాలని అంటున్నాను. ఏదైనా పని చెప్తే ₹10 పని చేస్తే ఆటో డీజిల్కి కూడా నన్ను ₹100 అడుగుతారు. నేనేమనుకుని 100 ఇచ్చేస్తాను. అడుగుతున్నాను, మినిమం నాలెడ్జ్ ఉంటే అరే దేవుని పనిలోనే నా 100 ఖర్చు పెట్టాను సర్లే అనుకోరండి. ఇవాళ మా సిటీ ఎంత అయిందంటే అనియా, జేమ్స్ అనియా ఎంత అయింది? ₹100 డీజిల్ కొట్టించామని, పెరుగు ప్యాకెట్ తెప్పించామని. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇది నా పెళ్ళి కదండి, మరి ఇది నా పెళ్ళికి ఆటో వేసుకెళ్ళారు వాళ్ళు. నా పెళ్ళికి పెరుగు ప్యాకెట్ తెచ్చారు. అవి చేస్తున్న దేవుని పని, తండ్రి పని, ఇందులో ఒక 100 ఖర్చు పెట్టాం. ఏం ఆలోచించమండి. నేను అడుగుతున్నానండి, అసలు ఎదుటోడికి నువ్వు గుప్పెడు మెతుకులు పెట్టలేనట్టు, నీ జోబులో ₹1 ఖర్చు పెట్టలేనప్పుడు, అది ఎదుటి వారి బాగు కొరకు ఒక 100 నువ్వు తీలేనప్పుడు నిన్నెవడో సువార్త చెబుతున్నావు అన్నది, నిన్నెవడో పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతుంది ఎవరన్నారు అడుగుతున్నాను. లేదంత మోసంలో, ఒక ధీమాలో, ఒక ఏదో తెలియని ట్రాన్స్లో మనం బతుకుతున్నాం. బైబిల్ చెప్తుంది, ఎదుటోళ్ళకి ఏం చేస్తున్నావు ప్రభువు చేసేటట్ట ఒక మాదిరి చూపించుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడ రెఫరెన్స్ కోట్ చేస్తున్నాడు ఇవన్నీ? ఈ రెఫరెన్స్ అన్నీ ఎక్కడవంటే యెషయా గ్రంథంలో కోట్ చేస్తున్నాడు. ఎక్కడుందా మాట చూడండి ఒకసారి. 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనం నుండి. ప్రభుయగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము కలిగిన వారికి దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా ఇతవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాకాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపు చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను. బాగా వినాలి. ఇప్పుడు లూకా సువార్త ఇందాక 4వ అధ్యాయం 16వ వచనంలో చదివిన మాటలు ఎక్కడ మాట్లాడినమాట? యెషయా గారి మాటలు. యెషయా గారు ఆ రోజుల్లోనే చెప్పాడట, ప్రభు కృపాకాలము సమీపమును. అదే ఏడి, గ్రీకులో మాట్లాడే మాటే ఏడి. ప్రభు కృపాకాలము సమీపమునే ఉంది. ఈయన ఎబ్రూలో వాడాడు ఆ పదం, గ్రీకులో ఆ పదాన్ని వాడింది ఎవరంటే లూకా గారు వాడారు. ప్రభు కృపాకాలము సమీపమునుంది. అంత బాగా చెప్పాడండి. కానీ ఈ లూకా గారు అన్ని మాటలు తీసుకున్నాడు, కానీ ఒక మాట మాత్రం వదిలేశాడు. ఇప్పుడు ఈ మాటలు మీరు చదివారుగా, ఈ చదివిన మాటలు ఇక్కడ ఒక మాట మనం చదివాం, అన్నీ చదువుతాం, కానీ లూకా సువార్తలో లేని మాట ఏంటో తెలుసా? ప్రభు ప్రతిదండన దినం కోసం మాట్లాడ్డాక. మరి ఏం మాట్లాడు అక్కడ? పేదల కొరకు మాట్లాడాడు, చెరలో ఉన్న వారి కొరకు మాట్లాడాడు, నెక్స్ట్ గుడ్డివారి కొరకు మాట్లాడాడు, నలిగిపోయిన వారి కొరకు మాట్లాడాడు, అన్నీ మాట్లాడాడు. కానీ మాట్లాడిన మాట ఏంటో తెలుసా? 2వ వచనంలో ప్రభు ప్రతిదండన దినము ప్రకటించుట. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరించినప్పుడు అన్నీ చేశాడు. ఏం చేశాడు? గుడ్డివారిని వాదాచారు, కుష్టివారిని స్వస్థపరిచాడు, పేదలతో మాట్లాడాడు, అన్ని విషయాలు చూసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని మాత్రం ఆ రోజుల్లో మినిస్ట్రీలో పెద్దగా ఉపయోగించలేదు. అటు లూకా గారు నొక్కుతున్నారు ఆ విషయాన్ని.
అది మాత్రం ఇప్పుడు జరగదు అంటున్నాడు. అంటే ప్రభు ప్రతిదండన దినం అంటే మొదటి పరిచర్యలో ఆయన ఎక్కువ చేసింది ఏంటో తెలుసా? పేదలకు సహాయం చేస్తూ సువార్త చెబుతూ తిరిగాడు. రెండవది చెప్పలేదు. రెండవది ప్రతిదండన దినం. అంటే ప్రతిదండన దినం అంటే రెండవ రాకడలో ఏం జరుగుద్దండి? ఈ భూమికి ప్రతిదండన జరగబోతుంది. ఈ భూమికి ఉగ్రత దినం సమీపంలో ఉన్నది. ఈ భూలోకానికి తీర్పు జరగబోతుంది. అందుకే మొదటి రాకడలో ఆయన మినిస్ట్రీ చేస్తున్నప్పుడు అన్ని వాక్యాలు అన్ని మాటలు క్లైమ్ చేసుకున్నాడు, కానీ ఏ మాట క్లైమ్ చేయకుండా వదిలేశాడండి? ప్రభు ప్రతిదండన దినం క్లైమ్ చేయలేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు జరిగేది కాదు, మరి ఇది మొదటి శతాబ్దంలో జరిగేది కాదు, ఇది తర్వాత జరగబోతుంది. ఎప్పుడు జరగబోతుంది? ఆయన మరలా వచ్చినప్పుడు జరుగుతుంది. అంటే మినిస్ట్రీ మనకి ఏమి నేర్పిస్తుందో చూడండి. ఒకటి చెప్పాలి, ఆ చెప్పిన దాని వెనకాల ప్రజలకు సహాయము చేస్తూ చెప్పాలి. రోమపత్రికలోని పౌలు పత్రికలో ఈ మాట ఉంది, ఎవరు ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు ఏమనబడతారట? దేవుని కుమారులు అనబడతారట. ఆత్మచేత నడిపింపబడటం అంటే ప్రభు ఎవరు కుమారుడు అండి? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అనబడ్డానికి ఆయన ఎవరి చేత నడిపింపబడుతున్నాడట? ఎలా నడిపింపబడుతున్నాడట? ప్యాటర్న్ మర్చిపోకండి, లాస్ట్ వీక్ జ్ఞాపకం చేసుకోండి. ఎలా నడిపింపబడుతున్నాడు? ఆయన బాప్టిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన్ని ఈదుల్లోకి తీసుకెళ్ళలేదు. ఎక్కడ తీసుకెళ్ళాడు చెప్పండి? శ్రమల్లో పడేసి నలిపేశాడు. ఎప్పుడు గొప్ప మినిస్ట్రీ ఉందని గుర్తేంటి తెలుసా? ముందు మనం నలిగిపోతామండి. అంతే. ఎంత ఏడవాలో అంత ఏడుస్తాం, ఎంత నలిగిపోవాలో అంత నలిగిపోతాం. ఇక 1-2 సమస్యలు కాదు, ఎన్ని సమస్యల్లో నలిగిపోవాలన్ని సమస్యలు నలిగిపోతాం. భయంకరమైన పరీక్షలకు గురవుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అరణ్యంలో అన్నం భోజనానికి పరీక్షకు గురయ్యాడు, సహకారానికి పరీక్షకు గురయ్యాడు, నీళ్లకు పరీక్షకు గురయ్యాడు, ఒంటరితనానికి తోడు లేక పరీక్షకు గురయ్యాడు, శ్రమలలో నలిగిపోయాడు. అంటే ఆయన నెక్స్ట్ మినిస్ట్రీకి తార్కాణక పత్రిక లేదా ధ్రువపత్రిక ఏంటి చెప్పండి? శ్రమలు. అంటే ప్రభు ఆత్మచేత లేదా పరిశుద్ధాత్ముడి చేత ఎంతమంది నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడాలి. అంటే పరిశుద్ధాత్ముడు ముందు ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు చెప్పండి? శ్రమల్లోకి తీసుకెళ్ళిపోతాడు. వెరీ గుడ్. ఎక్కడికి? శ్రమల్లోనికి. శ్రమలలో అనుభవాలు వచ్చిన తర్వాత తీసుకెళ్తాడు ఎక్కడికి చెప్పండి? మినిస్ట్రీ చేయడానికి తీసుకెళ్తాడు. ముందు నిన్నెందుకు శ్రమల్లో నడిపిస్తాడు? అసలు పేదోడు బాధ ఏంటో తెలియాలంటే నీకు అన్నం లేని రోజులు నీకు తెలియాలి. ఒంటరితనం ఎలా ఉంటుందో నీకు తెలియాలంటే ఆ దెబ్బ ఎలా ఉంటుందో నువ్వు అనుభవించాలి. అరే ఒకడు సహాయం చేయకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నీ చేతుల్లో మొత్తం ఖాళీ అయిపోయిన పరిస్థితులు నువ్వు చూడాలి. ఎందుకంటే మినిస్ట్రీకి ఇది క్వాలిఫికేషన్. ఎందుకంటే ఈ బాధ ఈ నొప్పి నీకు తెలియకపోతే రేపు నువ్వు గుప్పులు ఇప్పలేవు. ఆ బాధ ఎలా ఉంటుంది నీకు అర్థమవుతుంది. అందుకే ఈరోజు పరిశుద్ధాత్ముడు అభిషేకం చెప్పుకున్న అనేక మంది స్పీకర్లు ఎలా వస్తారు చెప్పినా వాళ్ళ నాన్నగారు సేవకుడు, ఆ సేవకుడు లగ్జరీ లైఫ్ నుంచి అటు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్టు వచ్చేద్దండి ఆయనకి. అంతే. ఒక గ్రౌండ్ రియాలిటీ ఉండదు, ఒక బాధ ఉండదు, ఆయనకి ఒక శ్రమ ఉండదు, ఒక ఇబ్బంది ఉండదు. అసలు పేదోళ్ళ యొక్క విషయం ఏంటో తెలియదు. మొన్న విన్నాను, ఒక ఆయనకు వచ్చి సడన్గా ఒకరోజు చర్చికి రావడం మానేశారట. చర్చికి రాలేదు. పాస్టర్ గారికి ఏమైంది? చర్చికి రాలేదంటే వర్షం వస్తుంది కదా అందుకే రాలేదండి. అంటే వర్షం వస్తే ఎందుకు రారంటే కొత్త కారు కదా బాడైపోద్దని రాలేదంట. నేను అడుగుతున్నానండి, ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళందరినీ? ఎవడరా మిమ్మల్ని సేవకులు అన్నది? అసలు ఎవడ మిమ్మల్ని సేవకులు? అసలు మీరు ఇన్ని సుఖాలు మరుగుతున్నారంటే మీకు ఎవడ మిమ్మల్ని సేవకులు అన్నది? నీ కారు మట్టి అయిపోతుందని నువ్వు సేవకు రావడం మానేసావు. వేసుకున్న సూకి బురద అంటుకుంటుందని దిగనోళ్ళు ఉన్నారండి. పేదోళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. పేదోళ్ళు ఇంట్లో భోజనాలు అంటే ఈరోజు నాకు కొంచెం ఫీవర్గా ఉంది, ఈరోజు నేను అన్నం తినలేను, కొంచెం పాలు ఉంటే ఇస్తారా? ఫీవర్ వచ్చేద్దిలే నీకు. పేదోళ్ళు ఇల్లు చూస్తే ఫీవర్ వచ్చేద్ది నీకు. లగ్జరీ ఇళ్ళల్లో భోజనాలు అంటే లొట్టలు వేసుకొని తింటారు. పేదోడి ఇంటికాడ ఇవ్వాలి మీటింగ్ దగ్గర భోజనాలు అంటే ఈరోజు నాకు అస్సలు ఆరోగ్యం బాగాలేదు, నాకు 2వ మెట్టు జీవిస్తున్నాడు. ఇప్పుడు ఈ శ్రమల్లోనూ సర్టిఫికేట్ పొందిన తర్వాత అప్పుడు నీ చేతికి దేవుడు సువార్త చెప్పమని ఒక బాధ్యత ఇస్తాడు. ఆ బాధ్యత తీసుకున్న తర్వాత నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు సువార్త చెప్తున్నప్పుడు ఒక్క వాక్యమే చెప్పి ఉండిపోకూడదు. మరేం చేయాలి?
ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇలాంటి కేటగిరీలో ఉన్నవారు నీకు ఎవరైతే కనబడుతున్నారో ఓ పక్క చెప్పాలి, మరో పక్క నువ్వు ఆ అనుభవాల నుంచి వచ్చావుగా, ఆ అనుభవాలు నీ కళ్ళ ముందు కనబడుతున్న వారికి వాళ్ళ భుజాల మీద వాక్యమే, ఆ మాట్లాడే మాటలు వాక్యమే మాట్లాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు ఏం లోటు ఉందో తెలుసుకో, చెప్పుకో, వాళ్ళకి లేని ఆశలు కల్పించుకో. చేయాలనుకున్నది చేసే. ఫేస్బుక్లో పెట్టుకో. ఫేస్బుక్లో పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఫేస్ చూపించకుండా తిరుగుతున్నారు, ఎవరన్నా అడగకండి. తెగ తిప్పేసేవారు, ఫేసే కనబడతలేదు. ఇప్పుడు ఏమైందో నాకు తెలుసు. 10 రూపాయలు పులిహార పంచిపెట్టి 10 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు ఎవడైనా సెల్ఫ్ గాడని ముందు నుంచే చెబుతున్నా. అది వాస్తవం, గుర్తుపెట్టుకోండి. వెంటనే ఫోన్ చేసి అన్నయ్య మాకు బాగాలేదు అన్నయ్య అన్నారట. వస్తాడు అన్నయ్య, కంగారు పడుకో. గుర్తుపెట్టుకోండి, పబ్లిసిటీ చేసేవాడు ఎవడో ఆడు రియల్గా సొసైటీకి సర్వీస్ చేస్తున్నవాడు కాదు. సువార్తలో సహాయం చేస్తారు, సహాయం చేసిన వారు మేలుకరమైన కార్యములు వారికి జరిగించి కంగారు పడకండి, దేవుని అభిషేకం మీకు ఉంది అని చెప్తారట. మరో మాట చెప్తున్నాడు చూడండి, మరో మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపమని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త అంగీకరించినను. ఏం చెప్తున్నాడు చూడండి. అంటే బయట కనబడుతున్నది ఈ అభిషేకం కనబడట్లేదు, బయట కనబడుతున్నది ఈ నడిపింపు కనబడట్లేదు. నడిపింపు అనగానే పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తాడు? అందరికి ఒకటే ప్యాటర్న్ అండి. మన మాదిరి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు మాదిరి అయితే, ఆయన మాదిరి మొట్టమొదటి ఏం చూపిస్తుంది? అరణ్యంలో శ్రమలు చూపిస్తుంది. అంటే ఇప్పుడు మన పరిశుద్ధాత్ముడి చేత నడిపింపబడితే మన మాదిరిలో మొట్టమొదటి మనం ఎదుర్కొనేది ఏంటి చెప్పండి? శ్రమ ఎదుర్కొంటాం. రెండవది ఏంటి? సువార్త చేతపడతాం. ఆ రెండవ దాంట్లో ఇంక్లూడ్ అయినది ఏంటి? ఇతరులకు సహాయం చేస్తాం. మూడవది, ఇది తీవ్రమైనది, మూడో స్థాయి దేనికి వెళ్తామంటే, ఏ సువార్త కొరకైతే తిరుగుతున్నావో ఆ సువార్తలోనే చచ్చిపోతావు ఒకరోజు. ఇదే పరిశుద్ధాత్మ అభిషేకం అంటే. ఒకటి శ్రమ పడతాం, 2 ఇతరులకు సహాయం చేస్తూ సువార్త చెప్తాం, మూడోది ఏం జరుగుద్ది? నీ ప్రభువుకి ఏం జరిగిందో నీకు కూడా అదే జరుగుద్ది. గుర్తుపెట్టుకో. నా ప్రభువుకి ఏం జరిగింది? నా ప్రభు మొట్టమొదటి శ్రమ పడ్డాడు. నా ప్రభువుకి ఏం జరిగింది? నా ప్రభు వితవస్త్రం ఉందని పేదవారిని వాదార్చాడు, చెరలో ఉన్న వారికి విడుదల ఉందని చెప్పాడు, అనేకులకు ధైర్యం ఇచ్చాడు. తర్వాత ఏం జరిగింది? ఇతరుల కొరకు ప్రాణం పెట్టి చచ్చిపోయాడు. మీకు అర్థమవుతుందో లేదో నేను ముగించేసే ప్రయత్నం చేస్తాను. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదే నా పరిశుద్ధాత్మ అభిషేకం అంటే బైబిల్ అడుగడుగున చెప్తుంది. ఇదే పరిశుద్ధాత్మ అభిషేకం అంటే. మరి పరిశుద్ధాత్మ అభిషేకం చెప్పి బయట ఏదో చేస్తున్నారో, పరిశుద్ధాత్మ ఇదిగో ఈరోజు పరిశుద్ధాత్మ కూడికలు ఉన్నాయంటున్నారు. ఏం చెప్తున్నారు? కార్లు కొనుక్కోవడమే పరిశుద్ధాత్మ అభిషేకం అంటున్నారు. లగ్జరీగా బతకడమే పరిశుద్ధాత్మ అభిషేకం అంటున్నారు. సూట్లు బూట్లు వేసుకుని తిరగడమే పరిశుద్ధాత్ముడు అభిషేకం అంటున్నారు. ఇల్లులు ఇస్తాడని చెప్పడమే పరిశుద్ధాత్ముడు అభిషేకం అంటున్నాడు. పేరుకి చివరికి ఇలా తగిలిస్తున్నారు. దేవుడు నిన్ను తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడం అంటున్నారు. ఇది పరిశుద్ధాత్ముడు అభిషేకం ఏంటండి? ఇది పరిశుద్ధాత్మ అభిషేకం కాదు. వేరొక ఆత్మ. మేము చెప్పని సువార్త, మేము ప్రకటించిన ఆత్మ, మేము బోధించిన ప్రభు, ఇది బయట ఉంది. పౌలు అంటున్నాడు బయట ఉంది. అంటే పరిశుద్ధాత్మని ఎలా ఉపయోగిస్తున్నారు? వ్యాపారంగా ఉపయోగిస్తున్నారు. ఏం చెప్తున్నారు? పరిశుద్ధాత్ముడు అభిషేకం అనగానే మొట్టమొదటి శ్రమలు పడతాం. పరిశుద్ధాత్ముడు అభిషేకం అనగానే సువార్తలో ఎదుగుతాం. పరిశుద్ధాత్ముడు అభిషేకం అనగానే సువార్త చెబుతూ ఇతరులకి సహాయకులుగా మేలుకరంగా ఉంటాం. పరిశుద్ధాత్ముడు అభిషేకం అనగానే మూడో స్థాయి ఉంది, ఇతరుల కొరకు ప్రాణము పెట్టబద్దులమై ఉంటాం. ఇది అనాయింటింగ్ అంటే, ఇది పరిశుద్ధాత్ముడు అభిషేకం అంటే, ఇది పరిశుద్ధాత్ముడు కుమ్మరింపు అంటే, ఇది మానవులుగా మనం ఇతరుల కొరకు ఏం చేయాలో ఒక మాదిరి చూపించిన పరిశుద్ధాత్ముని అభిషేకం అంటే.
అభిషేకం అనగానే కార్లు వస్తాయంటారేంటి? అభిషేకం అనగానే మంచి బట్టలు వస్తున్నాయంటున్నారు. అభిషేకం అనగానే దేవుడు మమ్మల్ని లగ్జరీ కూర్చోబెట్టారట. ఈరోజు అభిషేకం అనగానే ఏంటో తెలుసా? 10 కార్లలో తిరగడమే అభిషేకం అనుకుంటున్నారండి. 4 బాడీ గార్డులను పెట్టుకోవడమే అభిషేకం అనుకుంటున్నారు. నా సభకి ఎక్కువ మంది వచ్చి అలా ఆరాధనలు అలా ఊగిపోవడమే అభిషేకం అనుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు అభిషేకం అనగానే లైట్స్ ఆఫ్, లైట్స్ ఆన్, లైట్స్ ఆఫ్, లైట్స్ ఆన్ చెప్పి ఆ మధ్యలో పాటల మధ్యలో హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ అనడమే అభిషేకం అనుకుంటున్నారు. అది కాదండి. బైబిల్ అలా చెప్పట్లేదండి. పరిశుద్ధాత్ముని యొక్క అనాయింటింగ్ అలా లేదు. బైబిల్ అలా చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం ఇదిగో నా ప్రభువుకు జరిగిన మాదిరి నాకు జరుగుతుంది. ప్రభుకి ఎలా జరిగింది పరిశుద్ధాత్మ అభిషేకం? 30 ఏళ్ళ వయసు అప్పుడు బాప్టిజం తీసుకున్నాడు. నది వద్దకు వచ్చి నిలబడ్డాడు. పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు దిగిపోయాడు. దిగిపోతే పరిశుద్ధాత్ముడు అభిషేకించి ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడు? అరణ్యంలో ఆయన నలిపేయడానికి తీసుకెళ్ళాడు. ఆయన ఆత్మ తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? మల అన్నం లేక మాడిపోతావు. ఇది పరిశుద్ధాత్మ అభిషేకం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి జరుగుతుంది. శిష్యుడు ఉండడు, నాన్నవాడు ఉండడు, సహోదరుడు ఉండడు, అసలు పలకరించేవాడు ఉండడు, ఒక్కడుండడు. ఎడారులో, అరేబియా ఎడారులో, అరణ్యంలో 40 రోజులు అలా తిరుగుతున్నాడు. ఒక్కడే ఆ వేడు గాలికి, ఆ రాత్రులు చలిగాలికి అలా తిరుగుతున్నాడు. ఇదేంటి అని అడిగితే ప్రభు చెబుతాడు, ఇదే పరిశుద్ధాత్మ అభిషేకం అంటే. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు అభిషేకం అంటే కలిసి రావడం కాదండి. పరిశుద్ధాత్ముడు అభిషేకం అంటే ఒక రోజుకి మనం ఏమైపోతాం చెప్పనా? 0 అయిపోతాం, ఒంటరి అయిపోతాం, సహాయం దొరకని పరిస్థితుల్లోకి అయిపోతాం. ఏంటి ప్రభా నీ సేవలోకి వచ్చా నాకు అన్నీ ఎలా జరుగుతున్నాయంటే, దేవుని మౌనం వెనకాల ఉన్న శబ్దం ఏంటో తెలుసా? గ్రేట్ మినిస్ట్రీ నీకు రెడీ చేస్తున్నాను, రెడీ అయిపోవాలి. బలమైన ఒక సువార్త, బలమైన ఒక పరిచర్య నీకు రెడీ చేస్తున్నాను, రెడీ అయిపో. నువ్వేటిని చూడకు. ఈ 10 కార్లు చెప్పి లేదా లగ్జరీగా తిరిగి రకరకాల సూట్లు వేసుకుని అడావుడిగా తిరిగి స్ప్రేలు, పర్ఫ్యూమ్స్ అంత దూరం వాసన వచ్చేలా కొట్టుకుని తిరిగేది ఇది పరిశుద్ధాత్మని పరిచర్య కాదు. పరిశుద్ధాత్మ పరిచర్య అంటే కొన్ని రోజులకి వేసుకోవడానికి కూడా సరైన బట్టలు ఉండవు. లైఫ్ ఒక్కసారి రివర్స్ అయిపోతుంది, ఒక్కసారి విచిత్రంగా మారిపోతుంది. రాళ్ళే రొట్టెలుగా తినాలన్నంత పరిస్థితి వచ్చేస్తుంది. టెంప్టేషన్కి గురవుతాం. ఈ సేవలోకి వచ్చాక నా జీవితం మొత్తం మారిపోయింది, వెళ్ళిపోదామా, వెనక్కి వెళ్ళిపోదామా, ఎలాగైనా వెళ్ళిపోదాం, ఎందుకు దీన్ని నమ్ముకోవడం వల్ల మనకి ఏం కలిసి వస్తుంది? ఈ టెంప్టేషన్స్ మనకు వచ్చేస్తాయి. ఆ టెంప్టేషన్ సాతానుగాడు ప్రభు దగ్గరకు వచ్చాడు. నీకు ఆకలేస్తుంది కాదు, ఆకలేస్తుందిగో ఆ రొట్టెలు ఉన్నాయి. నువ్వు ఏ దేవుని కొరకు అయితే సేవ చేస్తున్నావు, ఏ తండ్రి కొరకు అయితే సేవ చేస్తున్నావో నీకు దేవుడు అనాయింటింగ్ ఇచ్చాడు. ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. అలాగే కనుక ఆ రోజు ప్రభు రాళ్ళను రొట్టెలు చేసుకుంటే ఆయన పరిచర్య ముందుకెళ్ళదండి, పరిచర్య వెనకపోతుంది. పరిచర్యలో భోజనం వెతక్కండి, పరిచర్యలో మళ్ళీ చెప్తున్నాను సుఖాలు ఎతక్కండి, పరిచర్యలో టైం ఎక్కడ దొరుకుతుందో గాలి పీల్చుకుందామని ఎతక్కండి, పరిచర్యలో ఆరోగ్యం పాడవుతుందని ఏమాత్రం ఆలోచించకండి. గ్రేట్ మినిస్ట్రీ చేయాలంటే నువ్వైనా నేనైనా ఇక్కడ ఉన్న రేపు పొద్దున ఎదిగే మీరు ఎవరైనా గ్రేటెస్ట్ మినిస్ట్రీ మన జనరేషన్లో చేయాలి అంటే నా మొదటి అర్హత నేను శ్రమల గుండా నడిచిపోవాల్సింది. అనియా నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత మా ఇంట్లో అందరు నాకు వ్యతిరేకం అయిపోయారని అంటే బైబిల్ చెప్తుంది, అయిపోతారు. మీ నాన్న నీకు వ్యతిరేకం అయిపోతారు, మీ అమ్మ నీకు వ్యతిరేకం అయిపోతుంది, నీ భార్య నీకు వ్యతిరేకం అయిపోవచ్చు, నీ తోబుట్టులు నీకు వ్యతిరేకం అయిపోవచ్చు కాదు, అయిపోతారు, ఖచ్చితంగా వ్యతిరేకం అయిపోతారు. నీకేది కలిసి రాదు, ఏం అర్థం అవ్వదు. నీకు అప్పుడప్పుడు అనిపించేస్తుంటుంది, రోజు కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, అసలు దేవుడు నా మారు వింటున్నాడంటావా అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకో, ఆయన వింటున్నాడు కనుకే తన ప్రియ కుమారుడు అనుకున్న ప్రతి ఒక్కరిని మొట్టమొదటిగా ఆయన చేసే పని ఏంటో తెలుసా? శ్రమల్లో నలిపేశాడు ప్రభు. ఎందుకంటే ఎవరు ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులని ట్యాగ్ మనకు రావాలి అంటే ఆత్మచేత నడిపింపు కావాలి. ఈ ఆత్మ నడిపింపు కావాలంటే అర్హత పత్రం శ్రమలలో నలిగిపోవాలి. ప్రభుకు జరిగింది అదే, ప్రభు కనబడుతుంది అదే. అప్పుడు రా, నీ మాటలో బరువు ఉంటుంది, నీ మాటలో ఒక తీవ్రత ఉంటుంది, నీ మాటలో కసి ఉంటుంది, నీ మాటలో ఒక అనుభవం ఉంటుంది, నీ మాటలో ఎదుటోడికి ఒక ధైర్యం ఇస్తావు. ఎందుకంటే నువ్వు మాట్లాడేది ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడుతున్న మాట కాదు, కొన్ని అనుభవాల్లోంచి నువ్వు మాట్లాడుతున్నావు. నీ వాక్యం వెనకాల ఒక తీవ్రత ఉంటుంది. ఇది అభిషేకం అంటే. అభిషేకం అనగానే
ఊగిపోవడం కాదండి. అభిషేకం అనగానే పరిశుద్ధాత్మ పేరు మీద పకపక నవ్వడం కాదండి. అభిషేకం అనగానే ప్రసంగాలు దంచుకొట్టడం కాదండి. అభిషేకం అనగానే రా శ్రమలు గుండా రా, చెప్పాడికి సహాయం చేస్తున్నాడు. తమ్ముడు, నీలాగా అనవరం లేని రోజులు నాకు కూడా తెలుసు తమ్ముడు అని చెప్పాలి. నువ్వు ప్రతి ఒక్కరితో మాట్లాడిన ప్రభు చెబుతున్నాడు. మీకు ఈ ఒంటరితనాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే, ఆ గ్రామీణ ప్రాంతంలో ఆ తల్లి కొడుకు చనిపోయాడు. ఆ తల్లి కొడుకు చనిపోయినప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, తల్లి ఈ ఊరు వాళ్ళందరూ నీతో ఉంటున్నారేమో కానీ నీకు చెప్తున్నాను, రేపొద్దు నీ 3వ రోజు అయితే ఒక్కడు ఉండడు నీతో ఉండేది ఎవడైనా ఉన్నాడంటే నీ భర్త వెళ్ళిపోయిన తర్వాత నీ కొడుకే ఉంటాడు. ప్రభుకు తెలుసు ఆ ఒంటరితనాలు ఎలా ఉంటాయో తెలుసు, ఆ బాధలు ఎలా ఉంటాయో తెలుసు. నీకు సువార్త అర్థమైందండి అని గుర్తండి చెప్పనా, ఆ అనుభవాలు నీకు తెలుసా అని అడుగుతున్నాను నేను. తెలుసుకో, ఇప్పుడు మై కట్టుకో, అప్పుడు మాట్లాడు, సువార్త చెప్తాను, నిలబడు, ఒక పాట పాడు. ఎక్కడి నుంచి పాడవండి, గుండెల్లోంచి పాడతావు, మహిమకరమైన ఆరాధన జరిగిస్తావు, దేవునికి ఒక తీవ్రత. ఎందుకంటే ఆత్మ ఉన్న వాళ్ళు ఇలానే ఉంటారు. నా ప్రభు అలాగే ఉన్నాడు, మన ప్రభు మాదిరి అదే. మన ప్రభువుని మనం వెంబడించినప్పుడు ఖచ్చితంగా ఏ మార్గంలో నడవాలి చెప్పండి. ఆయన ఏ ముళ్ళు తొక్కిళ్ళాడో నెక్స్ట్ ముళ్ళు నేను తొక్కాల్సింది నేనే ఉన్నాను. ఆయన ఏ ముళ్ళు మీద అడుగేసి వెళ్ళాడో ఇప్పుడు నెక్స్ట్ అడుగు ఎవరు వేయాలి చెప్పండి, నేనే వేయాలి. ప్రతి ఒక్కరికి ఇది ఉంటుందంటే ఉంటుంది. శ్రమల్లో వెళ్ళిపోవాలి, సువార్తలో నలిగిపోవాలి, ఇతరులకి సహాయంగా చేయాలి. మరి బయట ఏంటని అడావుడిగా పరిశుద్ధాత్మ గురించి పరిచయం చేస్తున్నారంటే, మళ్ళీ చెప్తున్నాను, అది వేరొక ఆత్మ, అది పరిశుద్ధాత్ముడు కాదు. మరి చాలామంది వర్షిప్ పేరు మీద ఊగిపోతున్నారు కదంటే, అది ఊపేసే ఆత్మ, పరిశుద్ధాత్ముడు కాదు. ఊగుతారు, కళ్యాణ మండపంలో కూడా ఊగుతారు తెలుసా. డీజే సాంగ్ వేయండి ఊగరు, ఫోక్ సాంగ్ వేయండి ఊగరు, ఊగిపోయేదల్లా పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ అంటే ఊగరు, ఒకటంటే మాట రాదు. ఎందుకంటే ఒక్కసారి నోరిప్పి మాట్లాడేవంటే గుండెల్లో నిండిపోయి ఉన్నాయి బాధలు. నీకు మాట్లాడంటే ఒక్కసారి గల్లు నేడుస్తావు, అన్ని బాధలు పడతావు. అంత ఉంటుంది పరిశుద్ధాత్మ అభిషేకం అంటే. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఆత్మ మా ఇంటికి వచ్చేసిందండి, వచ్చేసి మాకు ఎదురుగా టీవీ కొనేసిందంటే, టీవీ కొనేది ఆత్మ దురాత్మ. బైక్ కొనేసిందంటే బైక్ కొనేది పరిశుద్ధాత్ముడా దురాత్ముడా అని చెప్తున్నాను. ఆయన బైకులు కొంటున్న వాళ్ళని దురాత్మ చేత కొనుక్కున్నారు అనుకోకుండా ఒకటి చెప్తే ఒకటి అర్థం అవుతుంది. అక్కడ పరిశుద్ధాత్మను కలపొద్దు అంటున్నాను నేను. మరలా చూద్దాం అపోస్తుల కార్యములు, త్వరగా ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం ఎంత స్పష్టంగా రాయబడడం చూడండి. ప్రతి అడుగడుగున ప్రతి రెఫరెన్స్లో ఎలా రాయబడుతుందో చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38 వచ్చిన చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38 వచ్చిన. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్ముడితోనూ శక్తితోనూ అభిషేకించినదే. దేవుడు ఆయనకి తోడై ఉండును గనక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ. చూసారా, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏం చెప్తుంది? ఆ ప్యాటర్న్ మిస్ అవుతుందండి. యెషయా గ్రంథం నుంచి ఆ ప్యాటర్న్ మిస్ అవ్వట్లేదండి. లూకా సువార్తలో కూడా ఆ ప్యాటర్న్ మిస్ అవ్వలేదండి. ఆయన బాప్టిజం తీసుకున్నప్పుడు ఆ క్రమం ఎక్కడా సైడ్ అవట్లేదు చూడండి, క్రమం తప్పిపోవట్లేదు చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వెనకాల వెంబడించిన పేతురు కూడా ప్రసంగం చేసినప్పుడు ఆ క్రమం విడిచిపెట్టకుండా రాస్తున్నాడు చూడండి. ఇదే పరిశుద్ధాత్ముడు అభిషేకం అంటే. ఏమని రాస్తున్నాడు చూడండి, చదవండి. అది ఏదనగా నజరుడైన యేసుని దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించినదే. దేవుడు ఆయనకి తోడయుండును గనక ఆయన మేలు చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ అభిషేకం జరిగితే శ్రమకు పోతాం. పరిశుద్ధాత్మ అభిషేకం జరిగిన తర్వాత శ్రమల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత సువార్తలోకి వస్తాం. సువార్తలోకి వచ్చిన తర్వాత అనేకులకు మనం ఏం చేస్తాం చెప్పండి? అక్కడ ఉంది, మేలు చేస్తాం, స్వస్థపరుస్తాం. దురాత్మల చేత పట్టి పీడింపబడుతున్న వారిని అందరినీ స్వస్థపరుస్తూ తిరుగుతాం. సువార్త ఇలానే చేయాలంటే ఇలాగే చేయాలి. చర్చికి వచ్చాను, వెళ్ళాను, సువార్తకి వెళ్తున్నాను, వస్తున్నాను, మీటింగ్స్కి వెళ్తున్నాను, వస్తున్నాను, నేను కూడా ఈరోజు పాట పాడాను, వచ్చాను, ఇది కాదండి. సువార్తలో పరిశుద్ధాత్మల అభిషేకం అంటే బైబిల్ చెప్తుంది శ్రమ పడాలి, సువార్తలో అనుభవాలు రావాలి, ఇతరులకు నువ్వు సహాయం చేయాలి. వాళ్ళ కష్టాలు ఉంటాయి, వాళ్ళకి బాధలు ఉంటాయి, ఇతరులకి మేలు కొరకు ఎదురు చూస్తారు. వాళ్ళు అడగరు కొంతమంది, ఎందుకంటే వాళ్ళకున్న
ఆత్మ గౌరవాన్ని బట్టి కొంతమంది అడగలేరు నోరిప్పి. మనం వాళ్ళు అడగకపోయినా అర్థం చేసుకోవాల్సింది ఎవరు చెప్పండి? మనమే అర్థం చేసుకోవాలి. ఇన్ని చేసాం, ఇన్ని చెబుతున్నాం, ఇవన్నీ చేయకపోతే ఏమవుద్దని, కేవలం నేను సువార్త మాత్రం చెప్తే ఏమవుద్దంటే, నేను బైబిల్ బట్టి చెప్తున్నాను, నువ్వు నిత్యత్వానికి అన్ఫిట్. ఎందుకంటే రేపు పరలోకంలో ఎవరు ఉంటారండి అంటే, దేవుని కొరకు, ఇతరుల కొరకు సమస్తాన్ని కోల్పోయిన వ్యక్తులు ఉంటారు. రేపు నిత్యత్వంలో ఎవరుంటారు? ఆ కట్టబడుతున్న పరలోక పట్టణంలో ఎవరుంటారు? జీవితంలో ఇతరుల కొరకు కుటుంబాల్ని బలిగా చేసుకున్న వాళ్ళు ఉంటారు. పరలోకంలో ఎవరుంటారు? సమస్తాన్ని కోల్పోయిన వారు ఉంటారు. ముందుగా అక్కడ ఎవరున్నారు? ఇతరుల కొరకు తన గౌరవాన్ని, ప్రాణాన్ని, తన జీవితాన్ని కోల్పోయిన గొర్రె పిల్ల ఉన్నాడు. ఆ గొర్రె పిల్లలాగే నడిచిన అపోస్తలు ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ఎవరు ఉంటారంటే, అడుగు జాడల్లో నడిచిన వారు రేపు నిత్యత్వంలో ఉంటారు. సోగ్గా తిరిగే వాళ్ళు ఉండరండి, సోగ్గా చచ్చికొచ్చి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉండరండి, సంఘానికి రాకపోతే బాగోదని వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు ఉండరండి. ఎలాంటి వారు ఉంటే విరిగి నలిగిపోయిన వారు ఉంటారు. చేసిన పనిని ఎక్కడా చెప్పుకునే వారు ఉంటారు. మీరు సువార్తలు చదువుతున్నప్పుడు మీరు గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంతమందికి సువార్తలు చెప్పి ఓ మాట అడిగేవాడట, నేను చేసిన మేలు ఎవరికి చెప్పకండి, నన్ను ఎక్కడ కనపరచకండి, చెప్పకండి. మినిస్ట్రీలో మరొకటి నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? మనం ఎవరికైనా సహాయం చేస్తే ఇతరులకు ఎక్కడ పబ్లిక్గా మనం చెప్పకూడదు. మనకు దగ్గరగా ఉన్న వాళ్ళకి ఒక మాట తెలియొచ్చేమో కానీ నువ్వెక్కడ బహిరంగ పలానా దగ్గర నేను సహాయం చేసినని చెప్పకూడదు. ఎందుకంటే ప్రభు మేలు చేశాడు, వాదార్పునిచ్చాడు, చెరలో ఉన్న వాళ్ళు విడిపించాడు, కుష్ఠరోగుని స్వస్థపరిచాడు. కానీ ఎక్కడ నేను ఇంత ఇచ్చాను, ఎంత చేశాను ఎవరికి చెప్పకూడదు. మన మినిస్ట్రీ ఎప్పుడూ గోప్యంగా ఉండాలి. ఒకవేళ మనం చేసింది చెప్పేసుకున్నాం అనుకోండి, మన ఫలం ఇలాలో వచ్చేసింది. ఎందుకంటే నువ్వు పబ్లిసిటీ కోరుకున్నావుగా, ఆ ఫలం నీకు వచ్చింది. ఇక పరలోకంలో నువ్వు చేసిన దానికి ఇంకేమీ ఉండదు. ఇతరులు చెప్పుకోవాలి నువ్వు మేలు చేసావని, కానీ మనం చెప్పుకోకూడదు. గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇతరులు కూడా చెప్పేలా ఉన్నారన్నప్పుడు నువ్వు వాళ్ళకి ఒక మాట చెప్పాలి, ఎవరికి దయచేసి చెప్పకండి, మీరు నా మేలు కోరినవారైతే ఎవరికి చెప్పకండి. ప్రభు అదే చెప్తున్నాడు. ప్రభు అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఒకరోజు బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చాడు, ఇలా అడిగాడు. ఏమని అడుగుతున్నాడు? మత్తయి సువార్త చూడండి ఒకసారి, త్వరగా ముగించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం మొదటి 6 వచనాలు చూడండి. సందర్భం చెప్తాను వినండి. ఎవరండి ఇక్కడ మాట్లాడుతున్నది? బాప్టిజం ఇచ్చి యోహాను. బాప్టిజం ఇచ్చి యోహాను తీసుకెళ్ళి అరెస్ట్లో పెట్టారు. నేడో రేపు ఆయన తలకాయ నరికేస్తారు. అలా నరికేసే టైంలో ఆయనకు డౌట్ వచ్చింది, లేదా ఆయన శిష్యులకే డౌట్ వచ్చింది. ఆ డౌట్ని స్థిరపరచడానికి ఒక ఆధారం అడుగుతున్నాడు. ఆధారం కావాలి, ఆధారం చూపించమంటున్నాడు. అసలు నువ్వేనా మెస్సయ్యవి, లేదా మరొకరి కొరకు కనిపెట్టాలి? అసలు పాత నిబంధన దగ్గర నుంచి మెస్సయ్య వస్తాడని చెప్తున్నాడు. ఆ మెస్సయ్య నువ్వేనా, లేకపోతే మరొకరి కొరకు కనిపెట్టవాలన్నా? ఒక క్వశ్చన్ రేట్ చేసి జైల్లో నుంచి తన శిష్యుల ద్వారా పంపించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి. అదే పరిశుద్ధాత్మని యొక్క అనాయింటింగ్, అభిషేకం ఉంటుందని యెషయా చెప్పాడుగా. ఆ యెషయా చెప్పిన ఆ అభిషేకం పొందుకున్న అభిషక్తుడివి నువ్వేనా? ఆ యెషయా గారు 11వ అధ్యాయంలో అన్నాడుగా, పరిశుద్ధాత్ముని చేత నింపబడతామని. ఆ అభిషక్తుడు నువ్వేనా? మరి కొరకు కనిపెట్టాలంటే 61వ అధ్యాయంలో మాట్లాడాడు కదా, పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు ఇలా ఉంటాడని. అది నువ్వేనా? అప్పుడు ప్రభు ఏమనాలండి? ఎస్ చెప్పండి, నేనే అనాలి. అంటామా? మనమైతే అంటాం, ఆయన అనలేదు. నువ్వెవరినైతే డిక్లేర్ చేసిన క్వశ్చన్ రెడీ చేసావో అతను నేనే అన్నాడా? అనలేదు. ఆయన ఆధారాలు చూపిస్తున్నాడు. యోహాను, ఆత్మ కలిగిన వాడు నీవేనా, అభిషక్తుడు నీవేనా అని అడుగుతున్నావు. విషయం మర్చిపోయావో ఏంటో, నీ బృందం మర్చిపోయారో ఏంటో, వాళ్ళకి వీళ్ళకి నీకు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను. ఆత్మను పొందుకున్న వారు ఏం చేస్తారు? యోహాను ఏం చేస్తారు? గుడ్డోళ్ళకి చూపునిస్తారు, పేదోళ్ళకి వాదార్పు అవుతారు, నలిగిపోయిన వారికి
ధైర్యం అవుతారు, ఒంటరోళ్ళకి తోడవుతారు, చచ్చిపోయిన వారిని బతకాలని కోరుకోవడానికి వాళ్ళ మధ్యన నిలబడతారు, స్వస్థతలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చెప్పు యోహాను, ఇలాంటి కార్యాలన్నీ నేను చేస్తున్నానంటే నా మీద ఏముంటుంది చెప్పు? పరిశుద్ధాత్ముడు ఉంటా. నా మీద పరిశుద్ధాత్ముడు ఉంటే ఇలాంటి మినిస్ట్రీ నేను చేస్తున్నానంటే నువ్వు ఎదురు చూస్తున్న అభిషక్తుడిని నేను కాదా చెప్పు? ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మని అభిషేకం అనగానే ఏం చేయాలి? ఇతరుల కొరకు చెప్పండి, సేవ చేయాలి. సువార్త చేసి మేము ఏమీ చెయ్యం, లింగలింగం ఇంటికి వెళ్ళిపోతాం. ఆదివారం మాకు అక్క ముక్క డొక్క ఉండారు, దానికి న్యాయం చేయాలనుకున్నారు. ఎవరన్నారు మీరు సువార్త చేస్తున్నారు? అక్క ముక్క ప్రతి వారం తింటున్నాం. మాసం అంటే తెలియకుండా నెలలు గడిపేసే కుటుంబాలు మన సంఘాల్లో ఉంటాయి తెలుసా? ఎప్పుడన్నా వాళ్ళతో మాట్లాడవా? సరదాకైనా లాస్ట్ వీక్ ఏం వండుకున్నారు, ఇప్పుడు ఏం వండుకున్నారు, పరిస్థితి ఏంటంటే ఎప్పుడన్నా నీ నోరు మాట్లాడతావా? ఏం మాట్లాడు. స్టైల్గా వస్తావు, స్టైల్గా పోతావు, స్టైల్గా తిరుగుతావు, పోజులు కొట్టుకుంటూ తిరుగుతావు. నేను అడుగుతున్నాను, అసలు నీకు సువార్త అంటే తెలుసా? కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతుంటారు, గంటలు మాట్లాడతారండి, అలా మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడు మానవులు కనుక ఇసుకొచ్చేస్తుంటుంది. కానీ దేవుడిచ్చిన మినిస్ట్రీ అని చెప్పిన ఇసుక్కోకు, అలా ఊగొట్టు. కొంతమందికి బాధ చెప్పేసుకుంటే దగ్గిపోద్ది, అలా చెప్పేసుకుంటుంటారు. అలా మనం అలాగమ్మా, అలాగే అమ్మా, అలాగే తల్లి, అలాగే తల్లి ప్రార్థన చేస్తామమ్మా, ఏం బాధపడక, అయ్యో మీకు అలా జరిగిందా, మీకు మేము ఉన్నామమ్మా, సంఘం నీ కొరకు ప్రార్థిస్తుందమ్మా, అలాగే అమ్మ. ఈ అలాగమ్మ అనడానికి ఎంత పడుతుందో తెలుసా? గంట పడుతుందండి. ఇలాంటి కాల్స్ ఇన్ని వస్తాయి, ఇన్ని. ఆ టైంలో అస్తమాల ఏంట్రా నాకు ఈవిడ అనుకున్నావు అనుకోండి, నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని అభిషేకాన్ని తునీకరిస్తున్నావు. జాగ్రత్త. ఊళ్ళో ఎవ్వరు లేరని నీ దగ్గరకు వస్తున్నారు ఈ బాధలు చెప్పుకోవడానికి. ఊళ్ళో చుట్టం పట్టం దొరక్కే నీ దగ్గరకు వస్తున్నారా? నువ్వు దేవుని మందిరానికి పోతున్నావని నీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నారు, కాస్త వాళ్ళ కొరకు ప్రార్థిస్తావని. ఇలాంటి పరిస్థితులు ఈసారి మీకు ఎదురైనప్పుడు, మీ కళ్ళ ఎదురుకు వచ్చినప్పుడు, దేవా నన్ను ఈ విధంగా కూడా నువ్వు వాడుకుంటున్నావని దేవుని మహిమపరచండి. వాళ్ళ మనసులో ఉన్న బాధలు, వాళ్ళు చెప్పుకోలేని బాధలు నాకు చెప్తున్నారంటే నన్ను పిలుస్తున్నావు, నువ్వు నాకు అనాయింటింగ్ స్టార్ట్ చేస్తావు, నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు అనుగ్రహిస్తున్నావు. ఎంతమంది గోడు చెప్పుకుంటున్నారు ప్రభు, నాకు ఎంతమంది గోడు చెప్పుకుంటున్నారు ప్రభు, ఎంతమంది బాధలకు సలహాలు అడుగుతున్నారు ప్రభు. ఈ చేతగానోడికి ఇన్ని వినిపిస్తున్నావంటే, ఈ చేతగాని దానికి ఇన్ని మాటలు వినిపిస్తున్నావంటే, నా మాట కూడా వాళ్ళకి ధైర్యం ఇస్తుందంటే మాట్లాడేవాడు నువ్వు కాదు చెప్పు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఆ టైంకి నీ మాటలు పేలగానే ఉండొచ్చు, కానీ వాళ్ళకి బలంగా పనిచేస్తుంటాయి ఆ మాటలు. అప్పుడు ఒక రోజు చెప్తారు, ఆ రోజు పలానా సుధాకర్ రాకపోతే, సురేష్ రాకపోతే, డేవిడ్ రాకపోతే నేనేమైపోదును అంటారు. ఆ రోజు వెళ్ళి ఎరగదీసింది ఏముండదు, వెళ్ళారంతే. ఆ తెలిసిన 4 మాటలే చెప్తారు, కానీ మాట్లాడేవారు వాళ్ళు కాదు. వాళ్ళలో ఉన్న ఆ సమయానికి సరిపోయే మాట పరిశుద్ధాత్ముడు వాక్యంలోంచి ఏదో మాట్లాడతాడు, ఆ ఒక్క మాటకి బతికేస్తారండి. మీకు తెలుసో లేదో, సూసైడ్కి దగ్గరగా పోయి చచ్చిపోతాం డిసైడ్ అయిపోయిన వాళ్ళు, ఇలాంటి యూట్యూబ్లో రీల్స్ని సావును వాయిదేసేసుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా? వాక్యం ఎక్కడో తగిలి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? ఇలాంటివన్నీ ప్రభు ఇవి దేనికి సైన్ ప్రభు, దేనికి గుర్తు ప్రభు అంటే, ఒకప్పుడు నువ్వు శ్రమ పడ్డావు, ఇప్పుడు సువార్త అంటే ఏంటో అర్థం చేసుకున్నావు. ఇప్పుడు ఇతరులు వచ్చి నేను బాధలు చెప్పుకుంటున్నారు, నీ దగ్గర కలిగి ఉంటే నాకు ఇప్పుడు ఇవ్వు, లేదా మాట సహాయమైన ఇవ్వు, కనీసం వాళ్ళ పని కొరకు అవసరమైతే వెళ్ళిపో. మొన్న ఒక పాస్టర్ గారు అండి, నాకు నిజంగా సిగ్గేసిందండి. నాకు ఆ పాస్టర్ గారు ఏం పని లేదండి, జస్ట్ వైజాగ్ వెళ్ళి ప్రేయర్ చేయ రావడానికి, వెస్ట్ గోదావరి నుంచి వైజాగ్ వెళ్ళి ఆ కుటుంబానికి ప్రార్థన చేసి రావడానికి 4 గంటల జర్నీ కారు మీద వెళ్ళిపోయాడని కట్టించుకో. ఏముందన్నా మీటింగ్ లేదు, ఏముందన్నా అక్కడ ఎక్కడ బిజినెస్ వర్క్ లేవు, ఏముందన్నా ఏమీ లేదు, జస్ట్ ఆ కుటుంబానికి ప్రేయర్. ఈ టైంలో వాళ్ళకి ప్రేయర్ చేయకపోతే కుంగిపోతారు. ఆ ఒక్క పని కొరకు 4:30 గంటలు, ఇటు 4:30 గంటలు, అటు 4:30 గంటలు, అంటే సుమారు 10 గంటలు జర్నీకే పోతే చిన్న 2 నిమిషాలు ప్రార్థనకి ఇంత సమయం నువ్వు కేటాయించడం అవసరం అంటే ఆ మనిషి చెప్పకపోయినా ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అదే అనాయింటింగ్ అంటే. గుర్తుపెట్టు,
అరే నువ్వు నేను వెళ్ళాం, లెక్కలేసుకుంటాం, 4 గంటలు ఇటు 4 గంటలు ఇటు 4 గంటలు, ట్యాంక్ డీజిల్ ఏమైపోద్ది అని లెక్కలేసుకుంటాం. కానీ అభిషేకం ఉన్నవాడు కాక ఏం గుర్తురావండి. అభిషేకం ఉన్నవాడు ఆ ఆత్మ రేపేస్తుంది, వాడు ఏం లెక్కలేసుకోడు, వాడు వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా, ఇన్ని గంటలు నిద్ర లేకుండా ఎక్కడికి పోతున్నారు అంటే వాళ్ళకి ప్రేయర్ చేయాలంటారు. ఇప్పుడు ఎంత భారం ఏంటారు ఎవరికి వెళ్ళిందంటే ఆ అనాయింటింగ్ దేవుడు నాకు ఇచ్చాడు. ఎవడికి పట్టదు, ఎవడికి ఎక్కదు, కానీ గుండు మాత్రం అలా చూస్తూ ఊరుకోలేదు. అందుకే పౌలు అంటాడు, అందరూ తమ సొంత కార్యాలు చేసుకుంటున్నారు, కానీ ఒకడున్నాడు నా చుట్టూ, నా దగ్గరలో ఒకడున్నాడు, అక్కడ అందరిలాగా ఉండలేడు. అతను ఎవరో కాదు, అందరూ సొంత కార్యాలు చూసుకుంటారు, కానీ ఆ కుర్రోడు మాత్రం సొంత కార్యాలు చూడడు, క్రీస్తు కార్యాలే చూస్తాడు, క్రీస్తు మనసు ఎరుగుంటాడు. ఆ కుర్రోడు పేరు తిమోతి గారు, గుర్తుపెట్టుకోండి. ఆ ఫిలిప్పీ పత్రికలో ఆ తిమోతి కోసమే మాట్లాడుతుంటాడు. అందరూ సొంత కార్యాలు చూసుకుంటారు, కానీ ఆ కుర్రోడు ఒక్కడే నా మనసు ఎరిగిన వాళ్ళ ఉంటాడు, ప్రభు మనసు ఎరిగిన వాళ్ళ ఉంటాడు. ప్రభు మనసు ఎరిగితే ఎలా ఉంటారంటే ఒక ఇమేజ్ చూపిస్తాడు తమ్ముడు, ఒకసారి చూడండి. జాన్ బెనియన్, ఆయన చూసే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జాన్ బెనియన్ ఓ మాట అంటాడండి, నువ్వు ఎనిదిరిగి ఇచ్చిన తర్వాత ఎనిదిరిగి ఇవ్వలేని వారికి నువ్వు ఇస్తే నువ్వు దేవుని ఎదుట చాలా చేసినవాడు. నువ్వు ఇచ్చిన తర్వాత ఎనిదిరిగి ఎవరైనా నీకు ఇచ్చేస్తే నువ్వు ఇచ్చింది ఏమీ లేదు, నువ్వు చేసింది ఏమి. అంటే మనం ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఇక మళ్ళీ మనకి తిరిగి ఇవ్వలేని వాళ్ళకి ఇవ్వాలండి. మనం ఎవరికి ఇస్తాం చెప్పండి? ఇచ్చేస్తాడని నమ్మినోడికి ఇస్తాం. వీళ్ళు ఇచ్చేస్తారులేండి. మనం ఎవరికి ఇవ్వాలి తెలుసు? జాన్ బెనియన్ అంటాడు, నువ్వు ఇచ్చిన తర్వాత ఎనిదిరిగి ఇక ఇవ్వలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వు. నువ్వు ఇచ్చిన తర్వాత ఎనిదిరిగి ఎవరైతే మళ్ళీ ఇచ్చేస్తారో వారికి నువ్వు ఇచ్చింది ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు, నువ్వు చేయాలనుకుంటున్నది కూడా ఏమీ లేదు. నువ్వు ఇవ్వాలనుకున్నదే మళ్ళీ నీకు ఇవ్వలేరు అనుకున్న వాళ్ళకి ఇవ్వు. ఇవ్వగలవా? జాన్ బెనియన్ అంటాడు, ఇవ్వాలి. అప్పుడే నీకు ఏమున్నట్టు తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు. ఒక ఆయన చూపిస్తాను చూడండి, జోసెఫ్ డి ఎస్టర్. మీరు ఫోటో గమనించండి. ఇంకో ఫోటో ఉంది, నేను కావాలని చూపించలేదు, చూడలేం. కుష్ఠరోగుల పితామహుడు అంటారండి ఈ అబ్బాయిని. ఆయన 1840లో పుట్టాడు బెల్జియంలో. కాలేజీ చదువుతున్న టైంలో సేవ చేయాలని ఒక కోరిక వచ్చేసింది ఆయనకి. వాళ్ళన్నీ సేవ చేస్తున్నాడు. అనారోగ్య సమస్యల వల్ల అలానే సేవ ఆగిపోయింది. అప్పుడు మాట ఇచ్చాడు, దేవా మా అన్నయ్య చేయలేని సేవను నేను చేస్తాను ప్రభు. మా అన్నయ్య ఎక్కడైతే సేవకు వెళ్ళాలని ఆగిపోయాడు అక్కడి నుంచి సేవను నేను కొనసాగిస్తాను ప్రభు అని చెప్పాడు. 1840లో బెల్జియంలో పుట్టాడు. కాలేజీలో చదువుకున్నప్పుడు మినిస్ట్రీ చేయాలని కోరుకొచ్చింది. వాళ్ళ అన్నయ్య ఎప్పుడైతే అనారోగ్య సమస్యతో మినిస్ట్రీని ఆపేశాడో ఆ మినిస్ట్రీని నేను ఎత్తుకుంటానన్నాడు. హవాయి దీవులను ఉంటాయి, జోగ్రఫీలో తెలుసు కదా. హవాయి దీవులో మొలుకో అని ఒక దీవు ఉంటుంది, చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దాన్ని మెలోకో అని దీవు కూడా అంటారు. ఆ దీవులు ఎవరు ఉంటారో తెలుసా? కుష్ఠరోగులు ఉంటారండి. ఎవరైతే దేశంలో కుష్ఠరోగం వచ్చిన ఉంటారో ప్రభుత్వం కలిసి ఏం చేసింది తెలిసి ఇలా ప్రజల మధ్య ఉండకూడదని ఈ కుష్ఠరోగులందరినీ పట్టుకెళ్ళి ఆ దీవులో పడేశారు. హవాయి దీవుల్లో ఒక దీవులో పడేశారు. ఆ దీవులో ఏముంటాయి? ఇల్లు ఉండవు. ఆ దీవులో ఏముంటుంది? ప్రభుత్వం ఉండదు. ఆ దీవులో ఇల్లులు ఉండవు. ఆ దీవుల్లో సౌకర్యాలు ఉండవు. మరి ఏముంటాయి? కుష్ఠరోగులు అలా జంతువులు తిరిగినట్టు తిరుగుతారండి ఆ దీవుల్లో. ఏ కుర్రోడు మనం చూస్తున్న జోసెఫ్ అనే ఆ కుర్రోడు, వెస్టర్ అనే ఆ కుర్రోడు ఏం చేశాడో తెలుసా? దేవా ఆ దీవికి నేను వెళ్తాను. ఎంత చక్కగా ఉన్నాడండి ఎంగేజ్లో ఉన్నప్పుడు. నేను వెళ్తాను ప్రభా. ఎక్కడికి వెళ్తావు? విసిరేశారే మనుషుల్ని, సాటి మనుషులుగా చూడకుండా కుష్ఠరోగులు అని చెప్పి విసిరేశారా ఆ దీవుల్లోకి. ఆ దీవికి నేను వెళ్తాను ప్రభా. ఆ మలోక దీవికి నేను వెళ్తాను, సువార్త చేస్తాను, కంగనం కట్టుకొని పెద్దలతో మాట్లాడి. పిచ్చిరా నీకేమైనా? కుష్ఠరోగుల దగ్గరికి పోయి సేవ చేస్తానంటే ఏమిట్రా? సేవ ఎక్కడైనా చేయొచ్చు, అక్కడ సేవ చేస్తే నీకు కుష్ఠ వస్తే ఏమైపోతావురా? అప్పుడు అంటాడు, వెళ్ళలేని పరిచర్య చేసిన ఒకటే చెప్పండి, చేయలేని ఒకటే, చేయకపోయినా ఒకటే. అసలు పరిశుద్ధాత్మ అభిషేకం అంటేనే మనం ఎలాంటి రిస్క్ చేయాలి. నేను వెళ్తాను అన్నాడు. సరే అందరూ ఒప్పించారు, వెళ్ళాడు. దీవులు అడుగుపెట్టిన వెంటనే బయట మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఉన్నవారు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎక్కువ రోజులు ఉండడులే, వెళ్ళిపోతాడు. ఎందుకంటే కుష్టి వ్యాధుల దగ్గర అండి, కుష్టి వ్యాధిగ్రస్తులు లెపర్సీ డిసీజ్ ఉన్నవారి దగ్గర అండి చాలా స్మెల్ వస్తుందండి.
అలా కారుతుంది. చిన్నప్పుడు మనకు స్కూల్లో చదువుతున్నప్పుడు పిన్నుతో పొడిసేవారు, గుర్తుందా? ఇలా పిన్నుతో కొన్ని మచ్చల మీద పొడిసేవారు. ఆ మచ్చల్లో కొన్ని రకాలు ఉంటాయి. మనకు ఎక్కడైతే స్పర్శ తెగలదో, స్పర్శ తెలియదో, మనకేం స్టార్ట్ అవుతున్నట్టు తెలుసా? కుష్టి వ్యాధి స్టార్ట్ అవుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా ఏరియాలో కొంతమంది పెద్దోళ్ళు నాకు తెలుసు. ఆ స్కూల్కి నేను చిన్నప్పుడు ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ స్కూల్ ప్రాంగణంలో కొన్ని ఇల్లులు ఉండేవి తమ్ముడాల ఏరియాలో. కొంతమంది తల్లులు తెలుసు, వయసు అయిపోయిన భావనలు, వాళ్ళకు ఉండే ఆ టీచర్లు ఎంత ఇబ్బంది పడిపోయేవారు. ఆ ఈదుల్లో మేము ఆడుకుంటున్నామని మేము లోపల స్కూల్లో కూర్చోడానికి మా చుట్టూ వాళ్ళు డాక్టర్లను పిలిపించి మాకు పిన్నిసులతో గుచ్చేవారండి. ఇక్కడ నొప్పి వస్తుందా, ఇక్కడ నొప్పి వస్తుందా, ఇక్కడ నొప్పి వస్తుందా. నాకు ఆ ఏజ్లో తెలియదు ఎందుకు అలా కూర్చుతున్నారని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, మన ఏరియాలో కుష్టి వ్యాధి వచ్చిన పెద్దమ్మలు అమ్మమ్మలు ఉన్నారు కనుక మనకి కుష్టి ఎక్కడొచ్చే స్కూల్కి వచ్చేస్తామో, మనం స్కూల్కి వచ్చేస్తే ఈ టీచర్ అమ్మలకి ఎక్కడ అంటిపోద్దా అని మనల్ని దేంతో కూర్చేవారండి? సూదులతో కూర్చేవారు. అలాంటివన్నీ బాధ అనుభవించాడు, చూశాడు, లోపలికి వెళ్ళాడు. ఎక్కువ రోజులు ఉండడులే, వెళ్ళిపోతాడులే అనుకున్నారు. వెళ్ళిన తర్వాత చాలా మార్చేశాడు. ఆ దీవిలో రోడ్లు వేయించాడు, స్కూల్ కట్టించాడు, చర్చి కట్టించాడు, ఇల్లులు కట్టించాడు, డ్రైనేజీ వ్యవస్థ పెట్టించాడు. గవర్నమెంట్ లేని ఆ ప్రాంతానికి ఒక సిస్టమ్ నేర్పించాడు. లా అండ్ ఆర్డర్ అంటే తెలియని మృగాల్లా తిరుగుతారు, ఎందుకంటే ఇంకెవరు ఉండరు వాళ్ళ దగ్గర. లా అండ్ ఆర్డర్ లేని వాళ్ళకి ఒక క్రమం అంటే ఏంటో నేర్పించాడు. ప్రతి ఆదివారం వాళ్ళు కూర్చోబెట్టి సేవ చేసేవాడు. ఆ సేవ చేస్తూ ప్రతిరోజు వాళ్ళకి ఆదివారం పరిచర్య చేసి చక్కటి సువార్త చెప్పి సోమవారం నుండి శనివారం వరకు ఆ వ్యాధిగ్రస్తులందరికీ వైద్యం చేస్తూ తిరిగేవాడు. ఇలా వైద్యం చేస్తూ తిరుగుతున్నాడు. ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చినప్పుడు స్నానానికి నీళ్ళు పెట్టుకున్నాడు. స్నానానికి నీళ్ళు పెట్టుకుని ఆ నీళ్ళు ఇలా దించుకుందాం అనుకునే సమయానికి ఆ నీళ్ళు కాలు మీద పడిపోయాయి. అన్ని వేడి నీళ్ళు కాలు మీద పడిన వెంటనే ఆ కాలు కాలిన ఫీలింగ్, స్పర్శ తెలియలేదు. డౌట్ వచ్చింది, నాకు స్పర్శ తెలియట్లేదేంటి అని. తర్వాత అర్థమైంది, తనకు కుష్టి వ్యాధి సోకేసింది. అప్పటి వరకు చర్చిలో నిలబడిన వెంటనే ఇలా అనేవాడట, మై డియర్ లెపర్సీ బ్రదర్స్ అనేవాడట. వేడి నీళ్ళు పడిన తర్వాత ఆయన కుష్టి వ్యాధి వచ్చిన తర్వాత ఆ సండే నిలబడి ఇలా అన్నాడట, నా తోటి కుష్టి వ్యాధి గ్రస్తులారా, మీ కొరకు నేను పిలవబడ్డాను అన్నాడట. అందరూ అన్నారు, మీకు కూడా వచ్చింది ఆ కుష్టి వ్యాధి అంటే? నా దేవుడు నాకు ఇచ్చిన అభిషేకానికి ఈ కుష్టిని అనుభవించడం నాకు పెద్ద లెక్కేం కాదు అన్నాడట. ఆయన చూడండి, ఒకసారి ప్లే చేయండి. చక్కగా వెళ్ళి నా కుర్రోడు, కొన్ని ఫొటోస్ ఉంటాయండి మీరు నెట్లో చూడండి, అలాగున్న ముఖం అలా మారి బాడీకి వచ్చింది. ఆ కొన్ని వస్త్రాలు తీస్తే మొత్తం రసిగారుతుంది, కాళ్ళు చేతులు మొత్తం గులిపోయాయి. ఒక కన్నే పోయింది, మొత్తం ముక్కుకి, నోటి లోపల, బయట, తలపైన మొత్తం తలూడిపోయింది. అలా ఉండేవాడు, అలా అయిపోయాడు. చివరికి చెబుతూ ఒకరోజు అన్నాడు, ఇప్పటి వరకు నా ప్రియ కుష్టి వ్యాధిగ్రస్తులారా అన్నాను, ఇప్పుడు నా జత పని వారైనా కుష్టి వ్యాధి, ఇప్పుడు నేను కుష్టివాడినే, మీరు కుష్టివాడే. చెబుతూ ఒకరోజు చచ్చిపోయాడు. అందరూ అన్నారు, ఏంటి పరిచర్య అంటే? తర్వాత వచ్చిన సువార్థికులు అన్నారు, ఇది కదా పరిశుద్ధాత్మ అభిషేకం అంటే. ఒక్కడెళ్ళలేడు ఆ కుష్టి వ్యాధిగ్రస్తుల దగ్గరికి. కానీ ఈ అబ్బాయి ఎలా వెళ్ళగలిగాడు? ఏముంది చెప్పండి, ఆ అబ్బాయికి అనాయింటింగ్ ఉంది. నువ్వు చేయలేంది, నేను చేయలేంది, వాడు అంత ధైర్యంగా ఎలా చేయగలుగుతున్నాడంటే వాడికి ఏముంది చెప్పండి? వాడికి అనాయింటింగ్ ఉంది. రేపు పరలోకంలో ఎవరు ఉంటారు ప్రభు అంటే ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారండి. మనందరం ఎక్కడ ఉంటాం తెలుసా? చర్చ్ అయిపోయి లగ్జరీగా వెళ్ళిపోతున్నాగా. మన లగ్జరీగా బతుకున్న వాళ్ళందరికీ ఒక ప్లేస్ ఉంటుందిలేండి, లగ్జరీ లేని ప్లేసు, మలమలా మాడిపోయే ప్లేస్ ఉంటుంది, అక్కడ ఉంటాం. పరలోకంలో ఎవరుంటారు ప్రభు అంటే ఇదిగో కుష్టి వ్యాధిగ్రస్తుల దగ్గర పోయి కుష్టి తెచ్చుకుని ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఆరోగ్యాన్ని ఎంతమంది ఉన్నారు చూడండి, చిన్నపిల్లలు చూడండి, పెద్దవారిని చూడండి, ఒకరిద్దరు కాదు ఎంతమంది ఉన్నారు చూడండి.
వాళ్ళందరిలో మధ్యలో కూర్చున్నాడు చూడండి. ముఖము, కాళ్ళు, చేతులు మొత్తం కుష్టి వ్యాధి వచ్చింది. చూడ్డానికి ఒక్కడు రాలేదు. చివరికి కుష్టి వ్యాధితోనే చచ్చిపోయాడు. ఈ పరలోకంలో ఎవరుంటారు ప్రభు అంటే, పౌలు గారు మన ఎదురుగా వచ్చిన తర్వాత ఒకసారి మీ చొక్కా విప్పండి అంటే పౌలు గారు చొక్కా విప్పితే ఆయన వీపు అంతా ఏముంటుంది తెలుసా? గాయాలు ఉంటాయి. ఆ పత్రికలు రాస్తూ పౌలు ఇలా అంటాడు, నా శరీరం ముందు క్రీస్తు ముద్రలు ముద్రింపబడవు. ఒక వక్త ఇలా అన్నాడు, అర్థం వేరైనా కానీ ఒక వక్త దాని వివరణ ఎలా ఇచ్చాడు. పౌలు గారు, మీకు ఆ నొసట మీద మీకు గాయం ఏంటండి అంటే, ఇది లోస్త్రాలో సువార్త చేస్తున్నప్పుడు రాళ్ళిచ్చి కొట్టేయారులే, అప్పుడు తగిలిన రాయి ఇది అంటాడు. తిమోతి గారు ఏదో కొంచెం డల్గా కనబడుతున్నారు, ఏంటి సార్ మీరు ప్రాబ్లం అంటే, ఈ మినిస్ట్రీలో తిరిగి స్టమక్ పాడైపోయిందండి. టైం ఫుడ్ దొరక్క, జాగరాలతో, నీరసాలతో, టైంకి అన్నం దొరక్క, టయానికి భోజనం చేయక నాకు స్టమక్ ప్రాబ్లం వచ్చింది, నా హెల్త్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. సార్ ఏరేస్తు గారు మీరేంటి సార్ అంటే, ఈ గాయం ఏంటంటే నన్ను అక్కడ సువార్త చేస్తున్నప్పుడు నరికేసి చంపేశారు. పరలోకంలో ఎవరు ఉంటారంటే ఇలాంటి గాయాలు చూపించే వాళ్ళు ఉంటారట. దేవుని సేవలో కుష్టి వచ్చిందని చూపించే వాళ్ళు ఉంటారట. పరలోకంలో పౌలు లాంటి వారి వస్త్రాలు ఇప్పిదిగో ఈ గాయాలు ఆయన గుర్తనే చూపించే వాళ్ళు ఉంటారట. సగం చేతులు పోయిన వాళ్ళు, కాళ్ళు పోయిన వాళ్ళు అంటే నేను బిబిలికల్గా మాట చెప్పట్లేదు, కానీ ఒక మాట ఆధారం చేసుకుని చెప్తున్నాను నేను. ప్రభు శిలువ వేయబడి పునరుద్ధానం చెందిన తర్వాత కూడా ఆయన చేతులు చూపిస్తే ఏమున్నాయట? గాయాలు ఉన్నాయట. రేపు కూడా మనం తిరిగి లేచి పునరుద్ధానంలో ఆ పాత గుర్తులు ఉంటాయంటే, ప్రభువుకు ఉన్నాయంటే చెప్పండి, మనకు కూడా చూపించుకునే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. పరలోకంలో ఎవరు చూపిస్తారంటే, పౌలు గారు చొక్క విప్పితే ఈ పంతానికి గాయాలు ఉంటాయి, అపోస్తులకు గాయాలు ఉంటాయి. పరలోకంలో ఎవరు ఉంటారంటే, 10 కారుల్లో తిరిగినోడు ఉండడండి, సూట్లు వేసుకుని తిరిగినోడు ఉండడండి, లగ్జరీగా తిరిగిన వాళ్ళు ఉండరండి. మరి ఎవరు ఉంటారంటే, ఇతరుల కొరకు వారి జీవితాల్ని సమస్తాన్ని కోల్పోయిన వారు ఉంటారు. ఒక ప్రశ్న అడిగి నేను ముగించేస్తాను. ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, నేను అడుగుకుంటున్నాను. జేమ్స్, జోసఫ్ అలా అయిపోయాడు. జేమ్స్, పౌలు ఎలా ఉన్నాడు? జేమ్స్, నీ జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకం నీకుంటే నువ్వు కోల్పోయినది గుర్తుగా నీ లైఫ్లో ఏమన్నా ఉందంటే ఆ రోజు చూపించుకోవడానికి నాకు ఉండాలండి. ప్రభా, నీ సేవలో తిరిగే మొత్తం హెల్త్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. నీ సేవలో తిరిగే మొత్తం చాలా కోల్పోయాం ప్రభా. నీ సేవలో తిరిగే ఆ రోజు చెప్పుకోవడానికి ఏదో జ్ఞాపకం ఉండాలి కదండి. ఈ ధైర్యం మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మన అభిషేకం ఉన్నప్పుడే మనకు వస్తుంది. అందుకే ఆ ప్యాటర్న్ చూపిస్తున్నాడు చూడండి. పరిశుద్ధాత్ముడు శ్రమల్లో సిద్ధపరుస్తాడు, సిద్ధపడిన వాడిని పరిచర్యలో వాడుకుంటాడు, పరిచర్యలో వాడుకున్న వాడిని ప్రాణాలు పెట్టేంత స్థాయికి తీసుకెళ్తాడు. వాళ్ళ మధ్య ప్రాణాలు పెట్టేంత స్థాయి మీకు ఎలా వచ్చింది సార్ అంటే, ఆయన అంటాడు, ఆత్మ నన్ను అలాగూ నడిపించింది. ఇప్పుడు చెప్పండి, ఏముంది సార్ మీ జీవితాల్లో అంటే ఏముండదు. మనకి సేవలో తిరిగి స్టమక్ ప్రాబ్లం రావు. చెప్పండి, స్టమక్ కొత్తది. ఏంటి సార్ ఈ మధ్య ట్యాంక్ ఎక్కువైపోతుందంటే బాగా తిని, ఏంటి సార్ ఈ మధ్య ఇలా ఉన్నారంటే బాగా సుఖం మరిగి, ఈసారి ఇలా మాట్లాడుకోవాలి. చాలా ఈకైపోయినట్టు కనబడుతుంది. ఏంటి నీ పరిస్థితి అంటే ఇప్పుడు చెప్పుకోవాలి. ఆ సేవలో నలిగిపోతూ చచ్చిపోవాలి. ఒక రోజు మొన్న మధ్య ఇక్కడి నుంచి లాగుతుంది నాకు ఇలాగా. అస్తమాలు ఈ చెయ్యెత్తడం వలనో లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ ఈ నరాల్లోంచి లాగుతుంది. ఇక్కడ లాగినా పర్లేదు, నరంలోంచి లాగుతుందని కానీ అందరిని ఇంకా ఎరగా చూస్తున్నారు. నరంలోంచి లాగుతుందా అన్నారు. నేను సరదాగా ఒకరు చెప్తే సీరియస్గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. ఆయన క్రిస్టియన్ డాక్టర్ గారే, ఏం చేస్తుంటారు మీరు అని అడిగారు. పాస్టర్ గారిని సార్ అన్న. ఎన్ని గంటలు తింటారు భోజనం? రోజు 12:30-1 గంట అవుతుంది సార్ నైటు. ఉదయం ఎన్ని గంటలు తింటారు? టిఫిన్ ఉంటుంది సార్ ఉదయం, లేచేసరికి చాలా లేట్ అవుతుంది. మధ్యాహ్నం భోజనం. మరి ఇంకెప్పుడు నిద్ర అవుతారు? నిద్ర అవుదాం అనుకుంటాం సార్, కానీ నిద్ర అవడానికి టైం ఉంటుంది సార్. అప్పుడు ఆయన అన్నాడు, కోరుకుని ఇష్టపడి వచ్చిన సేవ కదా, తప్పదు, సేవ చేస్తున్నారు కనుక జాగ్రత్త, ఈ మందులు వాడండి అన్నాడు.
నాకు విచిత్రంగా అద్దంలో చూసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది నాకు మందులేంటి కానీ కానీ విషయం ఏంటి తెలుసా? మందులు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అభిషేకం అనగానే కారు ఎదురు రాదండి, అభిషేకం అనగానే ఇల్లు ఎదురు రాదండి, అభిషేకం అనగానే మనకు ఆస్తులు కలిసి వచ్చే కొడుకులు ఎదురు రారండి. అభిషేకం అనగానే ఏంటో తెలుసా? సమస్తము చెప్పండి కోల్పోతాం. కొన్ని రోజులకి ఈ లోకం మన స్నేహితులు అందరూ పిచ్చోళ్ళరా, ఎదవలో పిచ్చోళ్ళరా, ఈ సేవ అని తిరిగే జీవితాలు పాడు చేసుకున్నారా అని వాళ్ళు అంటారు. వాళ్ళకి పిచ్చోళ్ళు. కానీ మనం అభిషేకం పొందిన సేవకు. అందుకే ఆయన అభిషేకం పొందుకున్నాడు. రేపొద్దున అడిగితే జేమ్స్ నీకేమున్నాయి గుర్తులను అడిగితే ఉన్నాయి ప్రభువా అని చెప్పుకోవాలి. ఒకరోజు ఏమున్నాయి నీకేమున్నాయి? ఉన్నాయి ప్రభువా. ఇతరులకు సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం నాకు జరిగింది చెప్పుకోవడానికి. పరిశుద్ధాత్మ అంటే ఏం బలపరుస్తాడండి అంటే నాలో ఒక స్థిర ధైర్యం ఇస్తాడు, శ్రమల్లో నిలబడతాడు, ఒక ఎక్స్పీరియన్స్ నేర్పిస్తాడు, నా నోట సువార్త ఉంచుతాడు. ఒకరోజు నన్ను ఇతరుల కొరకు ప్రాణం పెట్టేంత స్థాయికి నన్ను తీసుకెళ్ళిపోతాడు. అందుకే ఒక సువార్తికుడు ఇమేజ్ ఉంటుంది, వెనకాల ఎన్నో కత్తిపోట్లు ఉంటాయి. ఆ ఇమేజ్ మీరు చూసారు లేదు? ఒక్క కత్తి రెండు కత్తులు పైనుంచి కింద వరకు కత్తులన్నీ పొడిచేస్తుంటాయి. కానీ ఆ సువార్తికుడు ఎదురుగా నిలబడి ఆయనకి లేని వెనకాల సమాధానం ఎదురుగా నిలబడి అంటాడట, మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ప్రభువుని ఓడ మీద నిద్రపోయినప్పుడు, అదే ఆ పరిచర్లో నిద్రపోయినప్పుడు లేపుతారు. ఆయన లేపినప్పుడు లేచిన వెంటనే అన్న మాట ఏంటో తెలుసా? సాలోం అంటాడు. శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళని అంటున్నాడట, మీకు సమాధానం కలుగు. శ్రమల్లో సమాధానం ఏంటండి? నీకు అర్థమైతే గుర్తుపెట్టుకో. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఏం వస్తాయి లేదో నన్ను మాత్రం అడగండి. నేను అలాంటి స్పీకర్ని కాదు, ఇక్కడ నిలబడి మాట్లాడే ఎవరు కాదు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మీరు చర్చికి వచ్చినా రాకపోయినా నేను బలంగా చెబుతున్నాను, శ్రమలు వస్తాయి. మైండ్లో బ్లైండ్గా ప్రిపేర్ అయిపోండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి నేను తీసుకెళ్తాడు. ఆ తర్వాత నీ చివరి స్టేజ్ ఏంటో తెలుసా? ఆ పరిశుద్ధుల యొక్క బాటలో అవసరమైతే నీ ప్రాణాలు కూడా పోవచ్చు. ఇది నీకు కావాలనుకుంటే, ఈ అభిషేకం నీకు కావాలనుకుంటే రెడీ అయిపో. ఆ రెడీ అయిపోతే ఈరోజు నువ్వు నిర్ణయించుకో, ప్రభువా నేను చదివే చదువు నా కొరకు కాదు ప్రభువా, నీ కొరకు చదువుతాను. నేను చేసే ఉద్యోగం నా కొరకు కాదు ప్రభువా, నీ కొరకు చేస్తాను. నేను చేసే కాపురం క్రైస్తవ విలువలతో నా కొరకు కాదు ప్రభువా, నీ కొరకు చేస్తాను. అడుగడుగున ప్రతిదీ పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందుకుంటే ఆ పరిశుద్ధాత్మ మన అలాగే బలపరుస్తాడు. కళ్ళు మూయండి, లేచి నిలబడగలిగిన వారు నిలబడండి, మోకాలు లేయగలిగిన వారు మోకాలు వేయండి. చెప్పిన వర్తమానాన్ని మీ మనసులోకి తీసుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ దయలో మీ కృపలో తండ్రి మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు తండ్రి. మినిస్ట్రీ అనగానే తండ్రి అర్థాలు మార్చేశారు దేవా. ప్రతి ఒక్కరూ తండ్రి పరిశుద్ధాత్మ కొరకు మాట్లాడేవారే, కానీ ఒక్కరు కూడా తండ్రి ఇతరుల కొరకు ఆలోచించి సువార్తను కలిపి ధైర్యపరిచేవాళ్ళు లేరు తండ్రి. కనీసం ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి టైం స్పెండ్ చేసే తండ్రి సువార్తకులు లేరు దేవా. అని పరిశుద్ధాత్మ ఉందని మాకు ఎలా తెలుస్తుంది తండ్రి? ఆ ఓర్పు, ఆ సహనము, ఆ ఇతరుల పట్ల భారము తండ్రి. మా కుటుంబాలు బాగున్నాయి లేదా కానీ దేవా, సంఘము బాగోకపోతే మా మనసు కదిలిపోయే కలత, ఇవన్నీ దేనికి గుర్తులు తండ్రి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడనడానికి గుర్తు తండ్రి. తను ఈరోజు సువార్త అనగానే తండ్రి లగ్జరీగా రావడం, లగ్జరీగా పోవడం అనుకుంటున్నారు దేవా. అది వేరొక ఆత్మే, పరిశుద్ధాత్ముడు కాదు తండ్రి. పరిశుద్ధాత్మ అనగానే పోగేసుకోవడం అనుకుంటున్నారు దేవా, కాదు తండ్రి. పరిశుద్ధాత్మ అనగానే పోగేసిందంతా ఒకరోజు కోల్పోవడం తండ్రి. ఇదే పరిశుద్ధాత్మ. రేపు పరలోకానికి పోతే మా డబ్బులు ఉండవు, మేము పరలోకానికి పోతే మేము చెప్పిన ప్రసంగాలు నిలబడవు. రేపు పరలోకం ఎదురు నిలబడితే తండ్రి మా పరిచర్య పట్టుకు ఏది తూకాల్లోకి రాదు తండ్రి. రేపు పరలోకంలో నిలబడ్డాక మాకు అర్హత ఒకటే, శ్రమల్లో నడిచామా, శ్రమల్లో ఉన్నవారికి సువార్త ప్రకటిస్తూ వారికి వాదార్పణిచ్చామా, సువార్తలోని ఇతరుల కొరకు ప్రాణం విడిచామా, మరణించిన తర్వాత తండ్రి ఆ పరిశుద్ధుల గుంపులో మాకంటూ తండ్రి ఒక జ్ఞాపకాలతో మేము మిగిలామా? ఇదే రేపు మాకు మిగిలిపోయేది తండ్రి. ఇంత చెప్పినా అర్థం కాకపోతే తండ్రి వాళ్ళ ఆత్మలకు వారి ఉత్తరవాదులు దేవా. చెబుతున్న తండ్రి ఈ మాటలు తండ్రి నా కొరకాన్ని స్వీకరించే మనసును అందరికీ ఇవ్వండి తండ్రి. ఈ గద్దింపు మాకు ఆశీర్వాదకరం,
ఈ మాటలు తండ్రి మా జీవితాలను గుణపరచడానికి తండ్రి దీవెనకరం. ఈ పరిశుద్ధాత్ముని యొక్క ముఖాముఖి తండ్రి ఈ మాటలు తండ్రి ప్రభు మార్గంలో నడిపించే సిద్ధపాటు కార్యానికి తండ్రి గుర్తులు తండ్రి అర్థం చేసుకున్న వారు తండ్రి తండ్రి ఇన్ని నిగూఢమైన సత్యాలు మాట్లాడుతున్న వారు బుర్రలకు ఎక్కకపోతే తండ్రి అర్థం చేసుకున్న మీ చేతికి నేను అప్పగిస్తున్నాను దేవా. బయట ఉన్న పరిశుద్ధాత్మ వేరు, బయట ఉన్న ఆత్మ వేరు, బయట ఉన్న తండ్రి ప్రభు వేరు, బయట ఉన్న సువార్త వేరు తండ్రి. బైబిల్ ఉన్న సువార్త వేరు, బైబిల్ ఉన్న పరిశుద్ధాత్మ వేరు. ఆ బైబిల్ ఉన్న పరిశుద్ధాత్మ మాకు ఇవ్వండి తండ్రి. తండ్రి కుష్టు వ్యాధులకు మధ్య అసువులు బాసిపోయిన తండ్రి ఆ కుమారులకి ఏ ఆత్మ ఇచ్చారో ఆ ఆత్మనే మాకు ఇవ్వండి దేవా. పేదవాళ్ళకి తండ్రి వారి బాధను చూసి తండ్రి వాళ్ళతో కలిసి ఏడ్చే సువార్థికులు ఎవరైతే ఉన్నారో ఆ సువార్థికులకి ఇచ్చిన ఆత్మని మాకు ఇవ్వండి తండ్రి. మీ కుమారుడికి ఏ ఆత్మనైతే ఇచ్చారో తండ్రి ఆ ఆత్మని మాకు ఇవ్వండి తండ్రి. వేరొక ఆత్మ మాకు వద్దు దేవా. మనుషుల మీద కానీ మనుషుల పొగడ్తల మీద కానీ బాగా చెబుతున్నారని తండ్రి మా సంఘాన్ని పొగడే మాటలు కానీ ఏవి మా చెవులకి వినబడినా అవి మాకు రుచించకుండా మార్చేయండి తండ్రి. ఏడ్చేవాళ్ళు ఈ సంఘానికి వచ్చిన తర్వాత ప్రాణంలో తండ్రి తెప్పరెళ్ళిన వారు, ఈ సంఘానికి వచ్చిన తర్వాత ధైర్యం పొందిన వారు, ఈ సంఘానికి వచ్చిన తర్వాత బతుకు మీద తండ్రి ఒక ఆశ కలిగిన వారు, ఈ సంఘానికి వచ్చిన తర్వాత ప్రభు యొక్క హితవస్త్రం ప్రకటించుటకు నేను ఏం చేశానని తమను తాము ప్రశ్నించుకునేవారు, దానికి వెల చెల్లించేవారు, దాని కొరకు పాటుపడేవారు, దాని కొరకు మాతో కలిసి పరిగెట్టేవారు మాకు కావాలి తండ్రి. అది ఒకరైనా పర్లేదు, ఇద్దరైనా పర్లేదు, ముగ్గురైనా పర్లేదు, మాకు నలుగురు ఉన్నా చాలు. పనికి రాని మందల సంఘాలు తండ్రి ఉన్నా తండ్రి ఇతరులకు ఏమాత్రం సహాయం చేయలేని మనుషులు మా చుట్టూ ఉన్న వ్యర్థము దేవా. ఇది నా తండ్రి పని, ఇది నా ప్రభువు పని, ఇది నా సృష్టికర్త పని. నా ఎదుటిన్న వారందరూ నా వలె సృష్టికర్త స్వరూపంలో చేయబడిన వారు. వాళ్ళ బాధల్లో ఉన్నారు, వాళ్ళ వ్యాధుల్లో ఉన్నారు, వాళ్ళ శ్రమల్లో ఉన్నారని వాళ్ళు అడక్కపోయినా కలగజేసుకుని ముందుకు పడి తండ్రి ఆ బాధలు మీదేసుకున్నప్పుడు వాళ్ళకి ఎంత ధైర్యం ఇచ్చిన వరం అయిపోతాం తండ్రి. అలాంటి పరిచర్య మాకు ఇవ్వాలి తండ్రి. మాకు ఇచ్చారు, మాకు ఇంకనూ వాడుకోండి. ఏమాత్రం ఇసుగు మాకు వద్దు, ఏమాత్రం తండ్రి ఎదుటోళ్ళు బాధలు చెప్తున్నప్పుడు తప్పించుకునే స్వభావం మాకు వద్దు తండ్రి. మా దగ్గరకు వచ్చి వారి శంగులతో వారి యొక్క తండ్రి చేతు వస్త్రాలతో కన్నీళ్లు తుడుచుకుంటూ మమ్మల్ని చూసి ఏడుస్తున్న వారికి తండ్రి 4 మాటలు పంచగలిగే పరిచర్య మాకు అనుగ్రహించండి దేవా. జీవితానికి సౌందర్యం ఏదన్నా ఉంది అంటే ఇంతకు మించిన సౌందర్యం మాకు ఏం లేదు తండ్రి. మా సమయం దీని కొరకే, మా ఆవేశం దీని కొరకే, మా మెలుకు, మా నిద్ర, మా సత్తువ, మా కుటుంబాలు, మా పుట్టిన బిడ్డలు, పుట్టబోతున్న బిడ్డలు, ప్రతిదీ తండ్రి ఈ పరిచర్య కొరకే, ఈ అభిషేకం కొరకే. ఈ అభిషేకం కోల్పోకుండా ఉండడానికి తండ్రి, ఈ శ్రమలలో తండ్రి అభిషేకాన్ని ఇంకా తండ్రి మేము సంపూర్ణంగా పొందుకోవడానికి ఈ తగిన అభిషేకం మాకు చాలు తండ్రి. మాకేమి లేకపోయినా పర్లేదు, మాకు రోగాలు కుదిరిపోయినా పర్లేదు, మాకు ఇల్లు వాకులు తండ్రి అమ్ముకున్న పరిస్థితికి వచ్చినా పర్లేదు, ఆ ఆత్మదేవుడు మాతో ఉంటే చాలు దేవా. ఆ మిషనరీని చూస్తే మాకు సిగ్గేస్తుంది తండ్రి. మా ముందు సువార్తలు చేసిన తండ్రి సువార్తికులు పరిచయం చూస్తే మాకు సిగ్గు కలుగుతుంది దేవా. మేమేమీ సువార్త చేయట్లేదని మాకు అర్థమవుతుంది తండ్రి. వస్తాం, కూర్చుంటాం, 4 మాటలు వింటాం, వెళ్ళిపోతాం. వస్తాం, కూర్చుంటాం, రాకపోతే బాగోదని వెళ్ళిపోతాం తండ్రి. మేమేమీ చేయట్లేదు. ఎవరైనా పొద్దున్న నిత్యత్వంలో మేము నిలబడినప్పుడు ఎంతమంది తండ్రి గాయాల పాలైపోయిన వారు, రంపాలతో కోయబడిన వారు, అడవుల్లో సంచరించిన వారు, కుష్టి వ్యాధిని సేవలో తెచ్చుకున్నవారు, ఆరోగ్యాలు కోల్పోయిన వారు, అందాన్ని కోల్పోయిన వారు, చక్కటి జీవితాన్ని కోల్పోయిన వారు, బిడ్డలను కోల్పోయిన వారు, గర్భిణీలు తండ్రి వారి గర్భాలు రాల్చబడిన వారు, ఇంతమంది మా ముందు మేఘం వల్ల నిలబడితే వాళ్ళ మధ్య నిలబడడానికి మాకు ఏం అర్హత ఉంది తండ్రి? తండ్రి ఈ రోజైనా గుర్తెరిగి తండ్రి మనుషుల్ని కట్టడంలో తండ్రి తెలియని ఉద్యమం ఉంది దేవా. మనుషుల బాధలతో ఉన్నవారితో మాట్లాడడం తండ్రి ఏదో తెలియని తండ్రి ఒక సాధించామన్న తండ్రి ఒక గొప్ప ధైర్యం ఉంది తండ్రి. ఒక మనుషుడికి ధైర్యం చెప్పడంలో అన్న నీ మాట వల్ల నేను బతికాను అన్నప్పుడు తండ్రి కోట్ల రూపాయల ఆస్తుల కన్నా తండ్రి ఆ ఒక్క మాట తండ్రి మాకు ఎంత వినసొంపుగా ఉందో.
ఈ పరిచర్లో మాకు ఈ అనుభవాలు ఇవ్వండి. ఈ మాటలు మాకు దయచేయండి. మా నోట అంటే ఇంకా బరువైన మాటలు మీరు పలికించండి. నోటితో కాదు తండ్రి, హృదయంతో మాట్లాడే వర్తమానాలు మాకు ఇవ్వండి. ఎవరినో మనసులో పెట్టుకుని మాట్లాడే మాటలు కాదు తండ్రి, మా ప్రభువునే మనసులో పెట్టుకుని మాట్లాడే వర్తమానాలు మాకు ఇవ్వండి. మమ్మల్ని మేము కవర్ చేసుకునే వర్తమానాలు తీసివేయండి. ఎదుటివారి బాధలను కప్పేసే వర్తమానాలు మాకు దయచేయండి. నా ముందున్న తమ్ముళ్ళకి అదే అనుగ్రహించండి. రేపు రాబోతున్న తమ్ముళ్ళు కూడా అదే దయచేయండి. నాతో కలిసి పరిగెడుతున్న ప్రతి ఒక్కరికి తండ్రి తీవ్రతనివ్వండి. ముఖ్యంగా ఈ సంఘానికి వస్తున్న తల్లులకి, చెల్లెలకి, అక్కలకి, అమ్మలకి, తండ్రులకి, తమ్ముళ్ళకి, అందరికీ తండ్రి ఏ ఆత్మచేత అయితే మమ్మల్ని రేపుతున్నారో ఆ ఆత్మచేత వీరిని కూడా రేపండి తండ్రి. దేవ, ఈ పరిశుద్ధాత్మల శీర్షికలో ఎన్ని మాట్లాడుతున్నారో మాతో, ఎన్ని విషయాలు మాకు అందిస్తున్నారో తండ్రి. అన్ని ఆదివారాల కన్నా తండ్రి ఈ పరిశుద్ధాత్మల గురించి మాట్లాడుకుంటున్న ఆదివారాలు మాకు ప్రత్యేకమైనవి దేవా. ఇవందరికీ రుచించకపోవచ్చు, కానీ ఈ భాగ్యం ఈ సంఘానికి ఇచ్చారు తండ్రి. తండ్రి, మా ఓపికైనా మా సత్తువైనా ఈ పరిచయ కొరకే మరింత మమ్మల్ని సిద్ధపరుస్తుంది. ఇతరులకి పంచగలిగే మనసును చేతినివ్వండి. ఇతరులకి ధైర్యం చెప్పగలిగే తండ్రి ఆ మాట తీరును మాకు అనుగ్రహించండి. ప్రతిదీ మాకు దయచేయండి. మా కోపమైన, మా ద్వేషమైన, మా యొక్క తండ్రి భారమైన ఏదైనా తండ్రి అది మిమ్మల్ని కనపరచడానికే తండ్రి వాడుకోండి దేవా. అన్ని విధాలుగా మీకు లొంగిపోతున్నాం. మా ప్రభుకు మా కొరకు చేసిన తండ్రి జ్ఞాపకార్థపు తండ్రి గిన్నెలోనికి వెలసెల్లించిన సరైనలోనికి మేము చేతులు ఉంచుతున్నాం. మాతో ఉండండి, మాతో మాట్లాడండి.